ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రేమదేవుని బిడ్డలారా, ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు మనం చదువుకుని ఉన్నాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదైండెను. ఈ ప్రసంగం చేసే ముందు ఆ యొక్క ప్రసంగ అంశము పేరు ఈ కాలపు ప్రవక్త విలియం బ్రన్హాం గారు ప్రసంగించినటువంటి వర్తమానము విజ్డమ్ వర్సెస్ ఫెయిత్. విజ్డమ్ అనగా అర్థము ఏమిటి అని అంటే జ్ఞానము అని అర్థం. అయితే దానికి ఇంకొక పదం ఉంది, నాలెడ్జ్. నాలెడ్జ్ అనగా అర్థము, జ్ఞానము. అయితే ఈ నాలెడ్జ్ మరియు విజ్డమ్ ఈ రెండు పదముల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసము ఏమిటి అని అంటే, నాలెడ్జ్ అనగా జ్ఞానము అంటే ఒక సమాచారాన్ని తెలుసుకునుట. హల్లెలూయా. ఒక సమాచారమును తెలుసుకునుట. మరియు రెండవది విజ్డమ్ అనగా జ్ఞానం. విజ్డమ్ అనగా జ్ఞానం అంటే నాలెడ్జ్ మనం సంపాదించినప్పుడు, ఈ జ్ఞానమును మనం సంపాదించినప్పుడు, అంటే ఒక అంశమును మనం తెలుసుకున్నప్పుడు, ఒక సమాచారమును మనం తెలుసుకున్నప్పుడు, దానిని మన నిత్య జీవితంలో అన్వయించుకున్నప్పుడు అనగా దాన్ని అమలుపరిచినప్పుడు మన జీవితంలో కలిగే అనుభవపూర్వక జ్ఞానముని విజ్డమ్ అంటారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను మాట్లాడేది ఏమిటంటే అనుభవపూర్వక జ్ఞానము అంటే వెర్సెస్ అంటే అర్థం ఏమిటంటే ఒకదానికొకటి వ్యతిరేకముగా పని చేయుట. ఒకదానికొకటి వ్యతిరేకముగా పని చేయుట అంటే ఈ అనుభవపూర్వక జ్ఞానము మరియు విశ్వాసము ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయి. ఈరోజు ప్రసంగం చాలా ప్రాముఖ్యమైనది. దయచేసి మనం ఇది ఉపదేశం, ఇది ప్రసంగం కాదు. కాబట్టి దయచేసి మన మనస్సులను కేంద్రీకరింపచేద్దాం. హల్లెలూయా. ఈ కాలపు ప్రవక్త విలియం బ్రన్హాం గారు విశ్వాసమును గురించి మనకు అనేక ప్రసంగాలు చేశారు. వాటిలో ప్రభువు నడిపింపు కొలది నేను ఒక్కొక్క దాని యొక్క సారాంశాన్ని ముందుకు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మనందరూ సంతోషపడుతున్న స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అనుభవపూర్వక జ్ఞానం మరియు విశ్వాసం. అయితే ఈ అనుభవపూర్వక జ్ఞానములో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి దేవుని ద్వారా మనకు కలిగే అనుభవపూర్వక జ్ఞానం. రెండవది సాతాను ద్వారా మనకు కలిగే అనుభవపూర్వక జ్ఞానము. అంటే చాలా మంది మీరు గమనించండి, జ్ఞాని అని చాలా మందిని జ్ఞానులు అని పిలుస్తారు. అవునా? అంటే యవన ప్రాయంలోనే వాళ్ళకి ఎంతో సమాచారం తెలిసి ఉండొచ్చు. అయితే అనుభవపూర్వక జ్ఞానం కలిగిన వ్యక్తిని అంటే వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులను, వృద్ధులను మనం ఎంతో గౌరవించుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఏముంది? అనుభవం ఉన్నది. అర్థమవుతుందండి? ఏముంది? అనుభవం ఉన్నది. అంటే జ్ఞానం సంపాదించడం వేరు, ఆ జ్ఞానం వారికి నిత్య జీవితంలో వారు దానిని అన్వయించుకొని వారు సంపాదించినటువంటి అనుభవము లెక్కలేనిది, దానికి వెల కట్టలేదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి 2 అంశాలు అనుభవపూర్వక జ్ఞానం. అయితే దేవుని ద్వారా ఒక అనుభవపూర్వక జ్ఞానం వస్తుంది. రెండవది సాతాను ద్వారా కూడా అనుభవపూర్వక జ్ఞానం వస్తుంది. అయితే ఈరోజు మన యొక్క అంశము ఈ కాలపు ప్రవక్త విలియం బ్రన్హాం గారు ప్రసంగించిన రీతిగా సాతాను ద్వారా సంక్రమించే, సంపాదించే, కలిగే అనుభవపూర్వక జ్ఞానము మరియు విశ్వాసము. ఇది మన అంశం పేరు. అర్థమైందా? హల్లెలూయా. నేను ప్రతిసారి సాతాను ద్వారా మనం పొందుకునేటటువంటి దాన్ని చెప్పలేదు, ఎందుకంటే సమయం సరిపోదు. హల్లెలూయా. అనుభవపూర్వక జ్ఞానం అని చెప్తాను, మరియు విశ్వాసం అంటాను. అంటే మీ మనసులో దేన్ని మీరు పెట్టుకోవాలి? సాతాను ద్వారా మనకు కలిగే అనుభవపూర్వక జ్ఞానం. అర్థమైందా? మరియు విశ్వాసం. ఈ రెండింటిని మన యొక్క జీవితంలో అవి చాలా ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అనుభవపూర్వక జ్ఞానము మరియు విశ్వాసం ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే ఒకదానికొకటి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. పని చేయడానికి ఇవేమైనా వ్యక్తుల
ఇది ఒక జ్ఞానం కదా, ఇది ఒక విశ్వాసం కదా అని మీరు అనుకోవచ్చు. అయితే ఈ అనుభవపూర్వక జ్ఞానం అనేది ఒక శక్తి, విశ్వాసం అనేది ఒక శక్తి. హల్లెలూయా. ఆది నుండి ఉన్నటువంటి శక్తులు ఇవి. కాబట్టి ఈ రెండు శక్తులు ఎప్పుడు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉన్నాయి. ఆమేన్. అయితే ఈ రెండు శక్తుల గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. మరి ఈ రెండు శక్తులు కూడా జీవానికి మూలమైన శక్తులు సుమ. ఈ రెండు శక్తులు జీవమునకు మూలమైన శక్తులు. అంటే మన జీవం, మన బ్రతకటానికి కావలసిన శక్తి, జీవము మనం పొందుకోవలసింది మనము పొందితే విశ్వాసం నుండైనా పొందాలి. రెండవది సాతాను వలన కలిగే అనుభవ పూర్వక జ్ఞానము నుండైనా మనము జీవాన్ని పొందాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? అదేంటంటే జీవానికి మూలం ఎలా అవుతాయి? జీవానికి మూలం దేవుడే కదా అని మీరు అడగవచ్చు. అర్థమవుతుందా? అయితే వాటన్నిటి నేను మీకు వివరిస్తాను. ఆమేన్. వింటున్నారా? సంఘానికి ప్రజలు రావట్లేదని టెన్షన్ పడొద్దు. అర్థమైందా? మీకు కొద్ది మంది మేము ఉన్నామని చెప్పి బిక్కు బిక్కుమంటూ బ్రతకొద్దు. ఎందుకంటే అనుభవపూర్వక జ్ఞానం గురించి నేను చెప్తాను, వినండి. అర్థమవుతుందా? భూమి మీద మానవుడికి సహజ సిద్ధమైన గుణలక్షణం ఏంటో తెలుసా? చర్చికి రాకుండా ఉండడం, చర్చి ఎగ్గొట్టడం. చర్చి ఎగ్గొట్టడానికి, సన్నిధిని ఎగ్గొట్టడానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు అన్వేషిస్తాడు మానవుడు. ఎందుకంటే దేవుని ముందు నిర్దోషిని అనిపించుకోవాలన్న తాపత్రయం, పనికిమాలిన తాపత్రయం. అర్థమైందా? కరోనా వచ్చింది, చర్చికి రాకుండా ఉండాలంటే నువ్వు కరోనా ఇంట్లో ఉన్నా వచ్చింది. ఏం కూరగాయలు రావట్లేదు ఇంట్లోకి, మాంసం రావట్లేదు ఇంట్లోకి, బంధువులు రావట్లేదా ఇంట్లోకి, స్నేహితులు రావట్లేదా ఇంట్లోకి. హల్లెలూయా. వీళ్ళందరి ద్వారా రాని కరోనా ఆలయానికి వస్తేనే వచ్చిందా? హల్లెలూయా. నా మాటను మిమ్మల్ని బాధిస్తే మీరు నన్ను క్షమించొద్దు. అర్థమైందా? హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్పాలి కాబట్టి చెబుతూ ఉన్నా. చర్చికి రావట్లేదంటే కరోనా అండి. అబ్బా, ఆహా, అలాగా, రైట్. ఇంట్లో ఉంటే నీ బంధువులు రావట్లేదు ఇంటికి, నీ చుట్టాలు రావట్లేదా? వాళ్ళతో నేను ఖర్చాలు చేయట్లేదండి, వాళ్ళు నూతి గుట్టగట్టుకున్నారండి, చేతికి శానిటైజర్ రాసుకున్నారండి. మరి కింద ఉండేది దాన్ని ఎవరు అవుతారు? మరి కుర్చీలో కూర్చుంటున్నారు కదా. అంటే కరోనా చేతులకే ఉంటుందా? చెప్పాలి. కాళ్ళకు ఉండదా? కాళ్ళకు ఉండదా? మనిషికి ఉండదా? మాట్లాడేటప్పుడు ఆ యొక్క శ్వాసలో అంటే బయటికి రావట్లేదా? ఆ ఉమ్ము పడుతుంది కదా, అందులో అంటే రావట్లేదా? చెప్పాలి. కరోనా పోగొట్టుకోవడానికి ఉన్న ఏకైక పరిష్కార మార్గం దేవుని సన్నిధి. హల్లెలూయా. అంతేగాని కరోనా వచ్చేస్తుందండి. ఆహా, ఇదే అనుభవపూర్వక జ్ఞానం అన్నమాట. ఏంటంటే దేవుని సన్నిధి. ఇప్పుడు మనం ఏ దేవుని సన్నిధికి వెళ్ళాలంటే దూరం అండి, రైట్. అది పెళ్ళంటే వెళ్ళమా? వెళతామా లేదా? అంత్యక్రియల కార్యక్రమం అంటే వెళ్ళమా? చెప్పండి. ప్రయాణాలు కట్టమా? జీవనోపాధి అంటే ప్రయాణం చేయమా? అసలు జీవనోపాధిని కలుగు చేసే దేవుని కృపను పొందడానికే కదా దేవుని సన్నిధికి వచ్చింది. హల్లెలూయా. అది కూడా మనకు వెంటనే తట్టి ఆలోచన ఏంటంటే, మేము దేవునికి దశంభాగం ఇచ్చామండి. అబ్బో, 90% నువ్వు తిని పారేసి 10% దేవునికి ఇదిలిచ్చే ఎంగిలి మెతుకులకి నువ్వు ఇచ్చే పోజ్ ఏంటంటే, మేము దేవునికి దశంభాగం ఇచ్చాం కదా. దశంభాగం పాప పరిహారార్థ బలి కాదు, ప్రాయచిత్తపు వెల కాదు. అర్థమైందా? దేవునికి ఏదో చేసే ముష్టి కాదు. హల్లెలూయా. నువ్వు దశంభాగం ఇస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా నువ్వు నాకు 90% ఇచ్చావు. అర్థమైందా? ఇచ్చింది నీవే కాబట్టి నీవు చెప్పిన దాన్ని నీకు నేను కృతజ్ఞత కానుకగా అందులో 10% నేను అందులో వేస్తున్నాను ప్రభువా. హల్లెలూయా. అంతేకాదు దశంభాగాన్ని అర్థం పెట్టి దేవుని కృపను, లేకపోతే దేవుని ఉగ్రతను, కృపను పొందుకోవడానికో ఉగ్రతను ఆపడానికో పనికొచ్చే సాధనం ఏమాత్రం కాదు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అసలు దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడటం లేదంటే అర్థం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, దేవుని సన్నిధిలో ఉండటానికి, దేవుని చేయడానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి అసలు నీకు ఇష్టం లేదని అర్థం. నువ్వు ఏమి చెప్పినా సరే విశ్వాసం అనేది వ్యక్తపరచబడేది క్రియల ద్వారా. హల్లెలూయా. విశ్వాసం దేని ద్వారా వ్యక్తపరచబడింది? క్రియల ద్వారా. అవునా? సన్నిధికి రావడానికి నీకు ఫోన్ చేయాల్సిన పని లేదు, సన్నిధికి రావడానికి నిన్ను బయటమరాల్సిన పని లేదు, సన్నిధికి రావడానికి నిన్ను బొట్టు కట్టికెట్టడానికి పని లేదు, పెట్టాల్సిన పని లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీకు హారతి పళ్ళెం ఇచ్చి చీర సెర పెట్టాల్సిన పని లేదు.
అసలు ఆరాధన ఉందో లేదో కనుక్కొని పరుగులు తీసుకుంటూ వస్తున్నావు అంటే నీకు దేవుడి పైన ప్రేమ ఉన్నది, ఇష్టము ఉన్నది. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నువ్వు ఇష్టపడుతున్నావు అని దాని అర్థం. హల్లెలూయా. ఏదో కారణం చెప్పేసి నువ్వు ఎగ్గొట్టేద్దామని చూస్తున్నావంటే అసలు నీకు దేవుడి సన్నిధి అంటే ఇష్టం లేదు, అంటే దేవుడి సన్నిధిలో ఉండే దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుడితో ఆరాధన ఇష్టం లేదు, హల్లెలూయా, దేవుడితో సహవాసం ఇష్టం లేదు. అవునా? ఇవన్నీ చెప్పి దీనికి ఒక అందమైన ముసుగు ఏంటంటే కరోనా. ఏంటంట? కూరగాయలు తెచ్చుకోవడం ఆగుతుందా? మాంసం తెచ్చుకోవడం ఆగుతుందా? చెప్పాలి. సరుకులు తెచ్చుకోవడం ఆగుతుందా? హల్లెలూయా. వీటితో పాటు కరోనా రావట్లేదు ఇంట్లోకి అంటే రాకుండా దేవుడు చేస్తాడంటే ఆయన బుద్ధిహీనుడా? ఆయన దీర్ఘశాంతుడు. మర్చిపోవద్దు. హల్లెలూయా. వచ్చాక చూసుకోవడానికి ఏముండదు, చూసుకోవడానికి ఏమీ ఉండదు. హల్లెలూయా. అప్పుడు అంటారు యెరూషలేముకి వెళ్తున్నాం, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, అయినా స్వస్థత నేను ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చిందని నేను ఎప్పుడు చెప్పను. అర్థమవుతుందా? పోయిన వారమే చెప్పా స్వస్థ ఎప్పుడు వచ్చిందో. హల్లెలూయా. నీ ప్రార్థనను దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడో, నీ విజ్ఞాపనను దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడో నేను పోయిన వారమే నేను కూలంకషంగా వివరించాను. కావాలంటే మరి యెరూషలేము ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి వినండి. హల్లెలూయా. అంతేగాని పాస్టర్ గారి మీద నెమ్మది వేసి యెరూషలేములో దేవుడు లేడంటే కుదరదు. నీలో దేవుడు ఉంటే దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు దేవుని పైన ఆధారపడితే దేవుడు నిన్ను దీవిస్తాడు. అంతేనా? పిలిచిన సేవకుడికి శక్తి లేకుండా పోదు. అర్థమైందా? దేవుడు ఎర్రిబాబుడు కాదు, ఎర్రంగడ పంతకన్నా కాదు. అర్థమైందా? పిలిచిన వాడు ఆయన, నిలబెట్టిన వాడు ఆయన, వాడుకునేవాడు ఆయన. హల్లెలూయా. మనం ఊరకే నిలబడి స్టేట్మెంట్లు ఇవ్వడానికి అక్కడ ఉండట్లేదు. హల్లెలూయా. మన స్టేట్మెంట్లు దేవుడు గమనిస్తూ ఉన్నాడు, అదొకటి మనం గమనించాలి. హల్లెలూయా. మనం పలికే ప్రతి వ్యర్థమైన మాటను గురించి తీర్పులో మనం లెక్క చెప్పాలి. గుర్తుపట్టుకోండి ప్రేమ దేవుని పెట్టాలి. అంతేగాని మనం నోరికి ఏది వచ్చిందని మాట్లాడటానికి ఇక్కడ లేదు. హల్లెలూయా. కాబట్టి నీవు కరోనా వచ్చినా అసలు ఇప్పుడు సన్నిధిగా రావాల్సిన సమయం ఏదో ఇప్పుడే. ఎప్పుడు? మునిపెన్నడూ లేనంతగా తీవ్రత కలిగి ఇప్పుడు రావాలి నువ్వు దేవుని సన్నిధికి. ఎందుకంటే కరోనాను తప్పించుకోవాలంటే ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి రావాలి. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందాలి. దేవుని రక్తాన్ని నీ జీవితానికి నీవు అన్వయించుకోవాలి. రక్త ప్రోక్షణలోకి నీవు రావాలి. దేవుని యొక్క రక్తం నీ మీద కప్పబడాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసుకి స్తోత్రం చెప్తామా? రైట్. ప్రేమ దేవుని పెట్టారా? మీ మనసులో బాధ పెట్టుకోండి, గాయపరిస్తే గాయపరచుకోండి, హృదయంలో పడవబడి లోపలికి నాపుకుని గట్టిగా నొక్కుకోండి. దేవుని సన్నిధి మాత్రం మానొద్దు, ఉపవాస ప్రార్థన మానొద్దు. హల్లెలూయా. మన ఉపవాస ప్రార్థనకి రాము, దేవుని సన్నిధికి రాము, దేవుడు దీవించట్లేదండి. దేవుడు దీవించు. దేవుడు చెప్పింది నువ్వు చేయు. దేవుడు మన వారమంతా దేవుని సన్నిధిలో ఉండమంటలేదుగా. వారానికి ఒక్కసారి ఒక్క ఆదివారం దేవుని సన్నిధిలో కనబడండి. ఎప్పుడో ఒక ఉపవాస ప్రార్థన అంటే అది మనం వచ్చి 12 గంటలకి చేసేది 5 గంటల వరకు. హల్లెలూయా. దీనికి మనం 40 రోజుల ఉపవాస ప్రార్థన అరణ్యంలో చేసినంత పూజించేద్దామా? హల్లెలూయా. దీనికి మనం బొట్టెట్టాలి, కంటికట్టాలి, సారెట్టాలి, చీరట్టాలి, అన్ని చేయాలి, ఫోన్ చేయాలి, బతుకులాడుకోవాలి, బామానుకోవాలి. హల్లెలూయా. మరి మన పరలోక రాజ్యానికి అంటే వెళ్తాం, ఉట్టికి అక్కడ లేనమాట స్వర్గానికి ఎగిరిందంట. ఎలాగమ్మా చెప్పాలి. అసలు మనకి దేవుడి సన్నిధి పట్ల ఆసక్తి ఏది? స్టార్టింగ్ ఎలాగే చెప్తున్నాడు ప్రభావం అని అనుకోకండి. హల్లెలూయా. అర్థమవుతుందా? మరి మనకి ఏంటంటే పక్కన చూసుకోవడం, ఆయన రాలేదు, ఆమె రాలేదు, మళ్ళీ నేను ఒక్కదాన్ని వచ్చాను, ఆయన ఒక్కడే వచ్చాడు, నేను కూడా వాహనం ఉంటే బాగుండేదిగా, వాళ్ళకి పరలోక రాజ్యం లేకపోతే నాకు కూడా లేకపోతే పర్వాలేదులే, వాళ్ళతో పాటు నేను కూడా నరకానికి ఊరేగింపుకే వెళ్తాను నేను. అవునా? అంతేనా? 20 లక్షల మంది చచ్చిపోయారు అరణ్యంలో. చనిపోయారా? వాళ్ళ జాబితాలో ఉండాలనుకుంటున్నారా లేకపోతే ఇద్దరు జాబితాలో ఉండాలనుకుంటున్నారా? ఇద్దరు ఎవరు? యెహోషువ, కాలేబు. హల్లెలూయా. చర్చికి వస్తే మరి కరోనా వచ్చింది కదండి, అప్పుడు వచ్చింది కదండి, ఆ పాస్టర్ గారికి వచ్చింది కదండి, ఈ పాస్టర్ గారికి వచ్చింది కదండి, దాన్ని కూడా చెప్తానండి. హల్లెలూయా. నువ్వు హెలికాప్టర్ ఎక్కి చచ్చిపోయావు అనుకో, చనిపోయావు అనుకో, ఘోరమైన సావు అంట. నీ చావు ఇంకొకరి మేలు కోసం అనుకో, మహానుభావుడైనా అంట. ఏమంటారు? అవునా? నువ్వు ఊరెక్కడానికి విమానం ఎక్కి ఏదో దేశం వెళ్ళడానికి వెళ్ళి అది కాలిపోయి చనిపోయావు అనుకో, కుక్క సాగు తెచ్చాడంట. ఏమంటారు? కుక్క సాగు తెచ్చాడంట.
అదే నువ్వు యువతలకు మేలు చేయడానికి, ఉపయోగపడటానికి హెలికాప్టర్ ఎక్కి మధ్యలో ఎక్కడ చనిపోయావు అనుకో, మహానుభావుడు అండి, వీర మరణం అండి, మా కోసం వస్తా చనిపోయాడు అని వీళ్ళు చచ్చిపోతున్నారు. అవునా? ఇప్పుడు నువ్వు సన్నిధికి వచ్చి ఎక్కడ కరోనా సోకి చనిపోయావు అనుకో, పరమ రాజ్యం చేస్తావు. అర్థమైందా? హల్లెలూయా. చాలా మంది దైవజనులు చాలా గొప్పవారు ఏమని కోరుకుంటారంటే, కర్తవ్య నిర్వహణలో ఉండగా, విధి నిర్వహణలో ఉండగా మరణిస్తే మేలు అనుకుంటారు. హల్లెలూయా. ఏమనుకుంటారు? విధి నిర్వహణలో, కర్తవ్య నిర్వహణలో ఉన్నప్పుడు చనిపోవటం మేలు అని భావిస్తారు. యేసుకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. చాలా మంది దైవజనులు ఎలా భావిస్తారంటే, ప్రసంగం చేస్తూ మరణిస్తే బాగుండు అనుకుంటారు. కానీ అలా చనిపోతే ప్రసంగం చేత చనిపోయాడు రా అంటారు. మీరు ప్రసంగం చేత చనిపోయాడు రా అంటారు. అంటే దేవుని పని చేస్తూ చనిపోవాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక సైనికుడు శత్రువుతో పోరాడుతూ తన కర్తవ్య నిర్వహణలో, విధి నిర్వహణలో ఉన్నప్పుడు చనిపోతే వీర మరణం అంటారు. ఇంట్లో ఉండి చనిపోతే ఎలా ఉంటుంది? చావు కూడా మహిమార్థంగా ఉండాలి కదా. నా పాయింట్ అర్థమైందా? నువ్వు ఇంట్లో ఉండి కరోనా వచ్చి చచ్చిపోయావు అనుకో, ఏమంటారు? సహజ మరణం, ఇంక దానికి రకరకాల పేర్లు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధన చేస్తావు, దేవుని సన్నిధిలోకి వచ్చి కరోనా సోకింది అనుకో, దేవుడు కూడా జారిపడ్డా, అరే నా బిడ్డ దేవుని సన్నిధికి వెళ్ళాడే, కరోనా సోకింది, కొంచెం నీ పర్వరాజ్యం ఇచ్చేద్దాం అనుకోడు దేవుడు. నా పాయింట్ అర్థమవుతుందో మీకు అర్థం కావట్లేదా? హల్లెలూయా. ఎంత గొప్ప బంపరాఫర్ ఇచ్చారు కూడా మన సన్నిధి మానేయడం ఏంటి? నాకు అర్థం కాదు. అవునా? హల్లెలూయా. చెప్పాలి. మన వృద్ధులకు కావచ్చు, పసిపిల్లలకు కావచ్చు, వ్యాధిగ్రస్తులకు కావచ్చు, లేకపోతే ఇంకేదో సమస్యలు ఉండొచ్చు, కాదని అంటున్నా. కానీ కరోనాకి ఇవేం కారణాలు కాదు. హల్లెలూయా. వీడికి షుగర్ ఉంది కాబట్టి నేను అటాక్ చేస్తా, వీడికి బీపీ ఉంది కాబట్టి నేనే అటాక్ చేస్తా, వీడు బలవంతుడు కాబట్టి నేను అటాక్ చేయను. కరోనా ముందు బలవంతుడు లేదు, బలహీనుడు లేడు, రాజు లేడు, పేద లేడు. హల్లెలూయా. ఎందుకంటే న్యాయ దేవత అది. అర్థమైందా? ఇప్పుడు మనం కోర్టుకి వెళ్తాం, న్యాయస్థానం వచ్చి పిచ్చప్పటి మాట్లాడుకుందాం, కంగారు ఏమన్నా. మనం కోర్టుకి వెళ్తాం న్యాయస్థానాలకి, అక్కడ ఏముంటుంది? న్యాయ దేవత అని చెప్తారు కదా మనోడు. దేనికైనా సరే దేవతను సృష్టించడం కదా మన పని. హల్లెలూయా. న్యాయానికి కానీ, లేకపోతే అమ్మకి కానీ, ఎవరికైనా ఒక దేవతని. మన రాష్ట్రానికి ఒక దేవత, తెలుగు భాషకి ఒక తల్లి. హల్లెలూయా. దేనికైనా ఒక అమ్మ సృష్టించడం తెలుగు తల్లి. అవునా? మన రాష్ట్రానికి ఒక తల్లి, మన దేశానికి ఒక తల్లి, తెలంగాణకు ఒక తల్లి. అవునా? ఒక తల్లిని సృష్టించడమే కదా. అలాగే న్యాయానికి కూడా ఒక దేవతను సృష్టించారు. ఏం చేశారు? న్యాయ దేవతను సృష్టించి ఆ చేతులు ఏం పెట్టారు? తొక్క పెట్టారా? త్రాసు పెట్టారా? హల్లెలూయా. ఆమె కళ్ళకి గంతలు కట్టారు. అంటే అర్థం ఏంటంటే, నా ముందు నిలబడ్డవాడు రాజైనా పేదైనా, రాజైనా పేదైనా, ధనవంతుడైనా పేదవాడైనా, ఉన్నవాడైనా లేనివాడైనా, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అయినా, ఏ స్థానం లేనివాడైనా నేను ఒకే రకంగా తీర్పు తీరుస్తాను. నా న్యాయం ముందు, నా చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పని కళ్ళకి ఏం కట్టుకున్నాయి? ఆయనే ఆ తల్లి కట్టుకుంది, న్యాయ దేవత కళ్ళకి గంతలు కట్టుకుంది. మరి చేతిలో ఏం పెట్టుకుంది? త్రాసు పట్టుకుంది. అవునా? అంటే అర్థం ఏంటి? ఈ న్యాయస్థానంలోకి వచ్చిన ఎవరైనా సరే నా త్రాసులో తోచబడాల్సిందే, నా త్రాసులో తోచబడాల్సిందే. ఇప్పుడు కరోనా కూడా అచ్చం అంతే. నా పాయింట్ అర్థమైందా? కరోనాకు రాజు పేద తేడా ఉందా? గొప్ప గొప్ప ప్రధానులు, హల్లెలూయా, అర్థమవుతుందా? ప్రధానులకే కరోనా సోకుతుంది. పెద్ద పెద్ద సినిమా స్టార్లకి, దుర్భేద్యమైన కోటకోవడం వంటి ఇల్లు కట్టుకున్నటువంటి వారికి, ఏసీ గదుల్లో ఉన్నటువంటి వారికి అసలు ఏమాత్రం బయటకు రావడానికి అవకాశం లేదు. అని వెతుకుంటూ ఇది కాటేసి వస్తుంది ఈ కరోనా రక్కసి. హల్లెలూయా. కానీ ఈరోజు మనం ముందుగా కొట్టగట్లేదు, చేతికి శానిటైజర్. దేవుడు మనం కాపాడలేదా? హల్లెలూయా. మనం గట్టిపరం అని కాదుగా, మనం ఏదో గొప్పవారం అని కాదుగా, కేవలం ఆయన కృపేగా, ఆయన దయే కదా, ఆయన కరుణే కదా, ఆయన కటాక్షమే కదా, ఆయన వాత్సల్య బాహుళ్యమే కదా. ప్రభుపై ఆధారపడితే పోయేది కరోనా. ప్రభుపై ఆధారపడితే పోయేది కరోనా. హల్లెలూయా. కరోనా నీ దగ్గరకు రాదు. వచ్చిన నీవు చనిపోయినా చక్క పర్లోక రాజ్యానికి వెళ్తావు. వెళ్తావు వెళ్ళవా? నీవు దేవుని ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఇంట్లో ఉన్నారండి. ఒక డాక్టర్ గారు ఇంట్లో ఉన్నారు, కరోనా సోకి చనిపోయాడు. మనం తిడతాం లేదా? ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళకుండా, సేవ చేయకుండా, వైద్య సేవలు అందించకుండా, కరోనా రాకూడదని ఇంట్లో కూర్చొని ఒకసారి వచ్చాడు అని తిడతాం.
అది ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకి సేవలు అందిస్తూ, నా పాయింట్ అర్థమైందా? హల్లెలూయా, అర్థమైందా? ఇప్పుడు కరోనా పేషెంట్లకి సేవలు అందిస్తూ, కరోనా పేషెంట్లకు సేవలు అందిస్తూ, వైద్యం చేస్తూ, అతడు కరోనా సోకి చనిపోతే అందరూ నిలబడి సెల్యూట్ చేస్తారు. పాయింట్ అర్థమైందా? డాక్టర్ గారికి ఏరికే వచ్చింది కరోనా అంటారు ఎవడన్నా? బుద్ధిగా ఎవడెవడు అనడం. ఎందుకంటే కరోనా పేషెంట్ల మధ్యలో తిరుగుతూ వారికి వైద్య సేవలు అందిస్తూ అతని కర్తవ్య నిర్వహణలో, విధి నిర్వహణలో అతడు మరణించాడు కాబట్టి అది వీర మరణం, కాబట్టి అది గొప్ప మరణం, కాబట్టి హల్లెలూయా అతనికి ఏం చేస్తాం మనం? చేస్తామా? చెప్పాలి. యేసుకి స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఇప్పుడు నీవు పొందే మరణం కూడా అలాంటి మరణమై ఉండదు. ఇప్పుడు కాపరిగా నేను అందుకే కార్యక్రమాలకి, పెళ్ళిళ్ళకి, ఇళ్ళకి అన్నిటికీ తిరుగుతున్నాను. నాకు కరోనా వచ్చి చచ్చిపోయింది అనుకోండి, నేను ఎంతో సంతోషిస్తాను. అర్థమవుతుందా? నేను ఇంట్లో కూర్చొని సరిపోట్లా. అర్థమైందా? దేవుని పనిలో తిరుగుతూ హల్లెలూయా ఎవరికి ఏది అవసరమైతే వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి ప్రతి గడప తొక్కుతూ, ఎవరికి ఏ రోగమున్నా పట్టించుకోకుండా, ఎవరి దగ్గర ఏ వ్యాధులతో తెలిసినా తెలియకపోయినా పట్టించుకోకుండా తిరుగుతూ చనిపోతే దేవుడు ఖచ్చితంగా పర్వతరాజు ఇస్తాడు. హల్లెలూయా, అర్థమవుతుందా? చాలా మంది మిషనరీలు ఈ దేశానికి వచ్చి కుష్ఠ రోగులకి సేవలు అందిస్తూ కుష్ఠవ్యాధితో మరణించారు. తెలుసా మీకు? కుష్ఠరోగులకి సేవలు అందిస్తూ ఏమొచ్చి చనిపోయారు? కుష్టి వ్యాధి సోకి చనిపోయారు. నేటికి ఆ మిషనరీల గురించి చెప్పుకుంటున్నారు. హల్లెలూయా, అర్థమవుతుందా? అంతేకాని ఆల దేశంలో ఉండి చక్కగా సుఖపడతా చనిపోయాడు అనుకో ఎవరైనా పట్టుకుంటారా? చెప్పాలి. అందుకే మనం తుప్పు పట్టే కన్నా దేవుని కోసం అరిగిపోవటం లేదు. తుప్పు పట్టడం కన్నా, ఇంట్లో ఉండి తుప్పు పట్టడం కన్నా దేవుని కోసం అరిగిపోవటం లేదు. ఇంట్లో ఉండి కలకాలం బ్రతికే కన్నా దేవుని కోసం కొద్ది కాలం జీవిస్తే చాలు. హల్లెలూయా, అవునా? లాజరు అలాగే బ్రతికాడా? చెప్పాలి. లాజరు రాత్రి వేళలో అర్ధరాత్రి 12-1 గంట వరకు పాపం బిడ్డ ఈ ధర్మశాస్త్ర ప్రతులన్నింటినీ రాస్తూ ఏం చేసేవాడు అంటే ఇతనికి ధర్మశాస్త్రపు ప్రతులను పంచుతూ ఆయన ఏం చేశాడు అంటే ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది. ఆయన ఆరోగ్యం క్షీణించిపోయి మరణించాడు. మరణించాడా? మరణించిపోతే దినమైంది. యేసుప్రభు వారికి కబురంపారు. అయితే యేసుప్రభు వారు వెంటనే రాలా, వీళ్ళ విశ్వాసానికి పరీక్ష పెట్టాడు. ఆమేన్. ఆ తర్వాత వచ్చి లేపాడా లేదా? చెప్పాలి. యేసుకి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నువ్వు దేవుని పనిలో ఉన్నప్పుడు నీవు ఏది సోకి మరణించినా అది దేవునికి మహిమార్థమే. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారు మరణించారు. చాలా మంది దేవుళ్ళు అనబడే వాళ్ళు మరణించారు. అయితే యేసు ప్రభు వారిని మనం దేవుడు ఎందుకు అంటున్నాం? ఆయన మన కొరకు మరణించాడు కాబట్టి. హల్లెలూయా. మిగతా వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు చచ్చిపోయారు. అర్థమైందా? వాళ్ళ కర్మగాలు అడు చనిపోయారు. కానీ మన యేసయ్య 33.5 సంవత్సరాల వయసులో సర్వమానవుడి పాపాలను తన మీద వేసుకొని మన స్థానంలో నిలబడి ఆయన మన కొరకు మరణించాడు కాబట్టి లోకమంతా దిక్కులేని సావు అంటున్నా, పనికి మాలని సావు అంటున్నా, నిస్సహాయ స్థితిలో చనిపోయాడు అని అంటున్నా, మనం మాత్రం ఆయన దేవుడు అని అంటున్నాం. కారణం ఏంటి? ఆయన మన కొరకు మరణించాడు. హల్లెలూయా, అర్థమవుతుందా? ఇప్పుడు నీవు నీ కొరకు నీకు సావు వచ్చి నువ్వు చనిపోవడం కాదు, ఇతరుల కొరకు చనిపో, దేవుని కోసం చనిపో. అది మహిమార్థమైన చావు. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. యేసుకి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. కాబట్టి సన్నిధికి రాలేకపోతే సిగ్గుపడండి, సన్నిధికి రాలేకపోతే బాధపడండి, సన్నిధికి రాలేకపోతే అయ్యో నేను పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధముగా లేనని సిగ్గుపడండి. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో కనపడాలి. ఆయన అంటున్నాడు, నీ ముఖము నాకు కనపడనిమ్ము, నీ స్వరము నాకు వినపడనిమ్ము. హల్లెలూయా. వారానికి ఒక్కసారి దేవుని సన్నిధిలోకి రాలేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళి దేవుని దగ్గర నిత్యం ఎలా జీవిస్తావు? హల్లెలూయా. నీకు పాస్ గారి మీద కోపం ఉండొచ్చు, విశ్వాసం మీద కోపం ఉండొచ్చు, నీ పరిస్థితుల మీద కోపం ఉండొచ్చు, లేకపోతే ఎవరి మీద కోపం ఉండొచ్చు. నీవు ఏ వ్యక్తిని బట్టో దేవుని సన్నిధి మారటానికి వీలు లేదు. గుర్తుపెట్టుకో. నేను పాస్టర్ గారిని బట్టి మానేశానండి, పాస్టర్ని బట్టి మానేశానండి, పలానా వ్యక్తిని బట్టి మానేశానండి అని దేవుడి దగ్గర చెప్తే ఈ దాని కుంటి సాకులు అంటారు, లేట్ ఎక్స్క్యూజెస్. ఈ కుంటి సాకులు దేవుని దగ్గర పనిచేయవు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరు చేసే తప్పుకి వారు శిక్ష అనుభవించాల్సిందే. వింటున్నారా? పాత నిబంధన సంగతి మీకు తెలుసుగా. హల్లెలూయా. ఇప్పుడు పేదవాడు తప్పు చేశాడు, ఒకే తప్పు.
నలుగురు చేస్తున్నారు. మీకు అర్థమయ్యేట్టు చెప్తారు. వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? యేసయ్య స్తోత్రం చెప్పండి. పేదవాడు తప్పు చేశాడు, 2 గొప్పలు తీసుకెళ్తారు. అవి అంతా 100 రూపాయలు 150 ఉంటాయి. హల్లెలూయా. అదే ఒక ఊరి పెద్ద చేశాడు, ఆడ మేకను పట్టుకెళ్ళాలి. ఏం పట్టుకెళ్ళాలి? ఎందుకంటే పెద్ద కాబట్టి, ఊరికి పెద్ద కాబట్టి ఏం పట్టుకెళ్ళాలి? అదే తప్పు ఒకటే చెప్తున్నా, అదే తప్పు. ఊరి పెద్ద చేస్తే ఆడ మేక ఇక 4,000 5,000 ఉంటుంది. అవునా? యాజకుడు చేస్తే మగ మేక పట్టుకెళ్ళాలి. ఎక్కడికి? దేవుడి సన్నిధిలో. హల్లెలూయా. అదే 7,000 8,000 10,000 ఉంటుంది. మగ మేక కదా, పోతు కదా, పొట్టేలు కదా. హల్లెలూయా. అదే ప్రధాన యాజకుడు తప్పు చేస్తే ఎద్దును పట్టుకెళ్ళాలి. ఏం పట్టుకెళ్ళాలి? ఎద్దు అంటే 5,000 వచ్చేద్దా? సుమారు 50 60 70 ఉండొచ్చు. మన వ్యవసాయ కుటుంబాలు కాదు కాబట్టి మనకి విలువ తెలియదు అంతగా. హల్లెలూయా. అవునా? ఇప్పుడు గొప్పలు ఎక్కడ, ఎద్దు ఎక్కడ? ఒకసారి ఆలోచించి, గొవ్వలు ఎక్కడ? 150 రూపాయలు గొవ్వలు ఎక్కడ? గొవ్వలు అంటే తెలుసు కదా. అవునా కదా? పావురపు. హల్లెలూయా. పావురపు జాతికి చెందిన గొవ్వలు పావురాలు. సరే, మీ దృష్టిలో పావురాలు అన్నారు కొని అర్థం అవడానికి. హల్లెలూయా. ఈ 150 రూపాయలు అక్కడ 70,000 ఎక్కడండి? ఒకే తప్పు విశ్వాసి చేస్తే గొప్పలతో సరిపోయింది. అదే పెద్ద చేసేటప్పటికి మేక అయ్యింది. యాజకుడు చేస్తే పొట్టేళ్ళు అయ్యింది. ప్రధాన యాజకుడు చేస్తే యుద్ధం అయ్యింది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు టెన్షన్ పడాల్సిన పనులా? హల్లెలూయా. నువ్వు టెన్షన్ పడాల్సిన పనులా? పాస్టర్ గారు తప్పు చేస్తున్నాడేమో, విశ్వాస తప్పు చేస్తాడు. ఎవరు తప్పు చేస్తే ఆయన ఆచరించుకోవాల్సిందే. అయిపోయి దేవుని దగ్గర అసలుకి ఆయన దగ్గర రాజీ అనేదే లేదు. ఆయన దగ్గర ఒకరు తోచడం లేదు కదా. కానీ స్థానాన్ని బట్టి తూకం మారుతుంది. అర్థమవుతుందా? పేదవాడు తప్పు చేస్తే 2 గొవ్వలు, అంటే విశ్వాసం తప్పు చేస్తే 2 గొవ్వలు. నువ్వు తప్పు చేస్తే 2 గొవ్వలతోనే పోద్ది. మరి ఇక్కడ ఉన్నాడు తప్పు చేస్తే ఎద్దు. ఏంటది? ఎద్దు అంటే ఎంత వ్యవసాయించాలి? 1,70,000 హల్లెలూయా. ఇప్పుడు ఏ తప్పు చేశాడో నువ్వు చూసి నువ్వు 2 గొవ్వలు నువ్వు తెచ్చుకోవాలంటే నీ వల్ల కాదుగా. ఆ పాయింట్ అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు మోషే ఉన్నాడు, బండతో దేవుడు మాట్లాడమంటే కొట్టాడు. అవునా కదా? ఇప్పుడు మోషే కంటే యెహోషువ కాలేబులు ఏమైనా భక్తి పర్లా? మోషే కంటే యెహోషువ కాలేబులు భక్తి పర్లా అన్నాడ. మీకు అర్థమవుతుందా? మరి ఏకీభవించవచ్చుగా, స్పందించవచ్చుగా. పెట్టుబడి లేని వ్యవహారమేగా. హల్లెలూయా. వారానికి ఒక్కసారి వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా ఇలా చూసింటే నేను చేయగలిగిందేమో. కొంచెం స్పందించండి, ఆమెనని చెప్పండి. వచ్చే నష్టమేం లేదు. మనం తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టరు క్వారంటైన్లో. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఆమె చక్కగా స్పందించండి. మోషే కంటే యెహోషువ కాలేబులు ఏమైనా భక్తి పర్లా? గొప్పవారా? గొప్ప పరిచర్య కలిగిన వారా? కాదే. మరి యెహోషువ కాలేబులకి ఏమి ఇచ్చాడు? వాగ్దాన దేశానికి నడిపించాడు. మోషేనేమో చూడనిచ్చాడు. అదేంటయ్యా, నీ స్థానంలో ఉండి నువ్వు ఏ తప్పు చేసినా గొప్ప తప్పుగా పరిగణిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో నీకున్న స్థానాన్ని బట్టి నీవు చేసే తప్పుకు అది చిన్నోడు చేస్తేనేమో చిన్న శిక్ష, అదే తప్పు పెద్దోడు చేస్తే పెద్ద శిక్ష. ఆ పాయింట్ అర్థమైందా? యేసయ్యకి స్తోత్రం చెప్పగలరు. హల్లెలూయా. నీవు అనుకుంటా ఉంటే నేను సంఘంలో గొప్పోడిని, నేను సంఘంలో పెద్దని, నాకు దేవుడు ఎంతగానో దీవించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు, నన్ను ఎంతగానో బలపరిచాడు, నాకు ఎంతగానో సౌకర్యాలు కల్పించాడు. నీకు ఎన్ని ఎక్కువగా కల్పిస్తే నీకు స్థానం పెంచే కొద్ది నువ్వు చేసే చిన్న తప్పుకి ఏం చేయాలి? పెద్ద వెల చెల్లించాలి. అర్థమవుతుందా? యేసయ్యకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇప్పుడు హవ్వ చేసిన పని ప్రపంచంలో ఈ పాటికి కొన్ని కోట్ల మంది చేసుకుంటారు. ఆ పాయింట్ అర్థమవుతుందా? హవ్వ చేసిన పని ప్రపంచంలో కొన్ని కోట్ల మంది చేస్తుంటారు. కానీ ఈ కోట్ల మంది దగ్గరికి దేవుడు దిగొచ్చి నేను చెప్పిస్తాను అలా, నేను చెప్పిస్తానని అలా. కానీ హవ్వ దగ్గరికి దేవుడు దిగొచ్చాడు. అర్థమవుతుందా? నా పాయింట్ మీకు అర్థమవుతుందా? కానీ హవ్వకి ఇవ్వబడిన స్థానం అంత గొప్పది. ఎందుకంటే జీవము గల ప్రతి వారికి ఆమె తల్లి. ఆమె యేసయ్యకి స్తోత్రం చెప్తామా? రైట్. ప్రియులు దేవుడు బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయంటే ఏదేను తోటలో వీళ్ళిద్దరిని ఉంచాడు ఆయన.
ఎవరిని? హవ్వ, ఆదాము. ఈ ఏదైనా తోటలో వీళ్ళిద్దరు ఉంచినప్పుడు ఏదైనా తోటలో 2 వృక్షాలు ఉన్నాయి. ఒకటి జీవ వృక్షం, రెండవది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం. హల్లెలూయా. వీటిని మనం ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుని యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును. చదివిపెట్టండి. ఇది తప్పు తర్జుమా తెలుగులో, ఇది తప్పు తర్జుమా. ఒకసారి నేను ఇంగ్లీష్లో చదివి మీకు దాన్ని నేను మీకు అర్థమయ్యేలా చెప్తా. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం. And out of the ground the Lord God made to grow every tree that is pleasant to the sight and to be desired, good for food. The tree of life also in the center of the garden, and the tree of the knowledge of good and evil, and blessing and calamity. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రేమ దేవుని బిడ్డ, నేను ఇంగ్లీష్ ఎందుకు చదివి వినిపించాను అంటే ఆన్లైన్ వినే వాళ్ళకు కూడా ఇది ఉపయోగకరమని చదివి వినిపించాను. హల్లెలూయా. అంతే, మనకైతే ఇంగ్లీష్ వచ్చి చూపించుకోవడానికి కాదు. ఈ రోజు నువ్వు బడిలో చదివే చిన్న పిల్లవాడు, 2వ తరగతి చదివే పిల్లవాడితో కూడా మనం ఇంగ్లీష్ మాట్లాడలేము. అర్థమవుతుందా? హల్లెలూయా. యేసుకి స్తోత్రం చెప్తామా? దాన్ని నేను మీకు వివరిస్తాను. దేవుడిని యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును నేల నుండి మొలిపించెను. నేల నుండి మొలిపించెను. ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును ఆయన ఉంచెను. ఆ పాయింట్ అర్థమైందా? జీవ వృక్షం, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం, ఈ 2 నేల నుండి మొలిపించబడినవి కావు. ఈ 2 ఆ తోట మధ్యలో ఉంచబడ్డాయి. హల్లెలూయా. ఈ 2 చెట్లు ఎవరికి సాదృశ్యముగా ఉన్నాయంటే జీవ వృక్షం ప్రభువైన యేసు క్రీస్తుకి సాదృశ్యము, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము సాతానుకు సాదృశ్యం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ 2 శక్తులని నేను మీ దృష్టికి తీసుకొని వచ్చాను. ఈ 2 శక్తులు. హల్లెలూయా. ఈ 2 శక్తులే, కానీ జీవానికి మూలమైన శక్తులు, జీవములకు మూలమైన శక్తులు. అదేంటంటే జీవానికి మూలమైన శక్తులు అని మీరు ఎలా చెప్తారు అంటే, కర్ర పామైంది. కర్ర, అవునా? మోషే చేతిలో కర్ర పామైందా? ఎన్నో ఎంబ్రయాల చేతుల్లోని కర్రలు పాములు అయ్యాయా? చెప్పాలి. అంటే మోషే కర్ర పామైందంటే దేవుడు చేసాడు. నా పైన అర్థం ఉందా? క్యాచ్ చేస్తున్నారా? ఎన్నో ఎంబ్రయాలు కూడా కర్రలు ఏం చేశారు? పాములు చేశారు. అర్థమైందా? కానీ సాతానుడు కర్రను చేయలేడు. నా పాయింట్ అర్థమైందా? హల్లెలూయా. దేవుడు మాత్రమే వృక్షాన్ని కలుగజేయగలడు. కానీ ఈ వృక్షాన్ని తీసుకున్నాడు పాపం చేయగలడు, ఏదైనా చేయగలడు. ఎవరో? సాతాను. అంటే చేయబడిన దానిని తీసుకుని వక్రీకరించగలడు సాతాను. హల్లెలూయా. ఒక సత్యాన్ని తీసుకుని అబద్ధంగా మార్చగలడు. అవునా? హల్లెలూయా. ఒక సంసారిక జీవితంలో జరిగే దాన్ని తీసుకుని వ్యభిచారంగా మార్చగలడు సాతాను. పైన అర్థమవుతుందా? హల్లెలూయా. మరియు నిత్య జీవాన్ని తీసుకుని మరణంగా మార్చగలడు. కానీ నిత్య జీవాన్ని దేవుడే కలుగు చేయగలడు. ఆమేన్. సత్యానికి మూలము దేవుడు మాత్రమే. అవునా? మార్గాన్ని చెరపగలడు, కానీ మార్గాన్ని కలుగ చేయలేడు. జీవాన్ని చెరపగలడు, వక్రీకరించగలడు, కానీ జీవాన్ని కలుగ చేయలేడు. పైన అర్థమైందా? ఎక్కడే ఉన్నారా భక్తులారా? మరి చక్కగా యేసుని స్తుతించండి, దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు గమనించండి, ఈ జీవ వృక్షము, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షమును, ఈ 2 వృక్షాలను దేవుడు ఏదైనా తోటలో పెట్టి, ఏదైనా తోట ఎవరిని పెట్టాడు? ఆదాము అవ్వలను పెట్టాడు. పెట్టి వాళ్ళకు దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆజ్ఞ. ఆజ్ఞ అనగా వాక్యం. హల్లెలూయా. ఆ వాక్యం ఏంటి? మీరు ఆ తోట మధ్యలో ఉన్నటువంటి తోటలో ఉన్న ఏ చెట్టు ఫలమునైనా తినవచ్చు, ఒకటి తప్ప. ఏంటది? ఒకటి తప్ప. అదేంటి? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం యొక్క ఫలమును మీరు తినకూడదు. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీరు ఈ జీవ వృక్షంతో సహవాసం చేయండి, మిగతా చెట్ల ఫలాలను మీరు తినండి, మీరు బ్రతకండి. మీ బ్రతుకుని పండగగా చేసుకోవాలంటే,
మీ జీవాన్ని నిత్య జీవంగా ఎల్లప్పుడూ కొనసాగించాలి అని అంటే జీవవృక్షంతో సహవాసం చేయండి. కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షముతో మీరు ఏమాత్రం సహవాసం చేయొద్దు. ఎందుకంటే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము సాతాను. హల్లెలూయా. కానీ మానవుడికి కావలసింది ఏమిటి అని అంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, సహజంగా కోరుకునేది ఏమిటి అని అంటే, మానవుడు ఆది నుండి అతని లోపల ఉన్న హ్యూమన్ టెండెన్సీ, మానవ కోరిక ఏమిటి అని అంటే, కొత్త అనుభవాల కోసం తహతహలాడతాడు. కొత్త అనుభవాల కోసం తహతహలాడతాడు, పరితపిస్తాడు. అవునా? ఇప్పుడు దేవుడు నీళ్ళను కనిపెట్టాడు. అవునా? నీళ్ళను సృష్టించి ఇచ్చాడా మనకి? అయితే మానవుడు ఈ నీళ్ళను తీసుకుని కోకోకోలా తయారు చేసాడు. నీళ్లు తాగితే తృప్తి పడ్డు, నీళ్లు తాగితే తృప్తి పడ్డు. కోకోకోలా తీసుకొని పెప్సీ అని చెప్పి అంటే కానీ మానవుడికి తృప్తిగా ఉండదు. ఆ తర్వాత గ్యాస్ ట్రబుల్ వచ్చింది, ఆ తర్వాత అల్సర్ వచ్చింది, అల్సర్ క్యాన్సర్గా మారింది, తర్వాత ఆసుపత్రిలో చేస్తాడు, తర్వాత కోకోకోలా తాగుతూనే వెళ్ళిపోతుంది. దేవుడిచ్చిన కొబ్బరి బొండం నీళ్లు తాగమంటే అంటారు మానవుడు. దేవుడిచ్చిన కొబ్బరి బొండం నీళ్లు తాగమంటే దేవుడు ఆ నీళ్ళను బొండంలో పెట్టి అంత ముద్రేసి హల్లెలూయా దాని చుట్టూ ఇంత చెప్ప పెట్టి అన్ని నీళ్లు గ్లాసు నీళ్లు అందులో పోసి మనకి ఇచ్చాడు అంటే అది ఎంత ప్రాముఖ్యమైన నీరు. పాయింట్ అర్థమవుతుందా లేదా? హల్లెలూయా. అలాగే 5 పైసలు కూడా విలువ చేయని కోకోకోలా తాగడం అంటే మనకి ఫ్యాషన్. అవునా కదా? ఆ బాటిల్ తెచ్చుకోవాలంటే అందరికీ కనపడాలని బయట పెట్టి మరి చూపించేవాడు బోర్డు మంది. 5 పైసలు విలువ చేయండి అంటే నేను వేరే వాక్యమే చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. అంటే మానవుడికి ఆది నుండి దేవుడు ఇచ్చింది కాకుండా కొత్త అనుభవం కావాలి. ఈ అనుభవ పూర్వక జ్ఞానం కావాలి. హల్లెలూయా. అయితే హవ్వమ్మ ఇప్పుడు దేవుడు ఆమెకిచ్చాడు, జీవవృక్షం ఇచ్చాడు. ఏమిచ్చాడు? జీవవృక్షం. ఇప్పుడు ఈ జీవవృక్షం ఆమె సహవాసం చేస్తూ ఉంటుంటే ఇప్పుడు ఆమెలో ఏం కలగాలో తెలుసా? విశ్వాసం కలగాలి. ఏం కలగాలి? విశ్వాసం కలగాలి. నా పాయింట్ అర్థమవుతుందా? హల్లెలూయా. విశ్వాసము దేని వల్ల వస్తుందో తెలుసా? దేవుని వాక్యమును వినుట వల్ల వస్తుంది. ఆమేన్. దేవుని వాక్యాన్ని ఏమి వింటున్నప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఈమె హృదయంలో ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. బట్ ఫెయిత్ ఇస్ ద ఫోర్స్. హల్లెలూయా. ఫోర్స్ ఆఫ్ లైఫ్. అర్థమైందా? జీవం యొక్క శక్తి అది. మీరేదో విశ్వాసాన్ని అంత తేలిక అంచనా వేయొద్దు. విశ్వాసం అంటే ఈ ఫోన్ ఎలాగ ఉన్నదో మనం దీన్ని తాకగలం, స్పర్శించగలం, అనుభవించగలం. హల్లెలూయా. అవునా? దీన్ని మనం చూడగలం. ఇది ఒక సబ్స్టెన్స్, ఇది ఒక పదార్థం. అలాగే నీ లోపల విశ్వాసం కూడా ఒక పదార్థం. దాన్ని నువ్వు తాకగలవు, స్పర్శించగలవు, అనుభవించగలవు, దాంతో పని చేయించగలవు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్తామా? ఇప్పుడు ఈ హవ్వ జీవవృక్షంతో సహవాసం చేస్తున్నంత కాలం ఎందుకు దేవుడు జీవవృక్షంతో సహవాసం చేయమన్నాడో తెలుసా? ఆమెకు దేవుడు ఒక పని అప్పగించాడు. ఆమె ఆ పని ఏమిటో తెలుసా? ఆమె జీవమును బయటికి తీసుకొని రావాలి. ఏం తీసుకొని రావాలి? జీవాన్ని బయటికి తీసుకొని రావాలి. జీవాన్ని ఉత్పత్తి చేయాలి. అయితే ఈ జీవానికి ఒక విత్తనం కావాలి. ఆ విత్తనం ఎవరి దగ్గర ఉంది? ఆదాము దగ్గర ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఈమె ఎవరితో సహవాసం చేయాలి? ఆదాముతో సహవాసం చేయాలి. ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. అంటే ఆదాము ఎవరితో సహవాసం చేస్తున్నాడు? దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆదాము దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు అంటే దేవుని యొక్క విశ్వాసము ఎవరిలో ఉంది? ఆదాములో. ఆదాముతో సహవాసం చేస్తున్నంత కాలం హవ్వలో ఏముంటుంది? విశ్వాసం ఉంటుంది. ఈ విశ్వాసం ద్వారా ఏం రాబోతుంది? పలుకబడిన మాట ద్వారా కలుగబోయే కుమారుడు ఆమె యొక్క గర్భం నుండి బయటకు రావాలి. పాయింట్ అర్థమైందా? యేసుకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇప్పుడు ఈమె ఆదాముతో సహవాసం చేయకుండా ఎవరి దగ్గరికి వెళ్ళింది? సాతాను దగ్గరికి వెళ్ళింది. అంటే ఈమె తొందరపడుతుంది. ఏం చేస్తుంది? ఈమె తొందరపడుతుంది. అంటే దేవుడు ఈమెకు కలుగ చేసే విజ్డమ్, అనుభవ పూర్వక జ్ఞానము. ఏంటది? అనుభవ పూర్వక జ్ఞానం. అంటే విశ్వాసం ద్వారా మనకి చివరికి కలిగేది కూడా అనుభవ పూర్వక జ్ఞానమే. చాలా లోతైనటువంటి అంశం. చివరిలో మీకు అర్థమైంది. చాలా జాగ్రత్తగా నా వెనక్కి రండి. హల్లెలూయా.
అర్థమవుతుందా? ఇప్పుడు విశ్వాసం నీ లోపలికి వచ్చింది, విశ్వాసం నీ లోపలికి వచ్చింది, వాక్యాన్ని విన్నావు, అవునా? విన్నప్పుడు విశ్వాసం అంటే దేవుని మాట. ఏంటది విశ్వాసం? ఎలా కలుగుతుంది? ఆయన మాటని వినటం వలన. ఆయన మాట వాక్యం. ఈ వాక్యం ఆదియందు దేవుడై ఉన్నాడు. ఆమేన్. దేవుడే వాక్యం. వాక్యమే నీ లోపలికి ప్రవేశించి విశ్వాసం అవుతుంది. అంటే ద పార్ట్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ఇన్ యు ఇస్ కాల్డ్ ఫెయిత్ అన్నాడు ప్రవక్త. అంటే దేవునిలో ఉన్న ఒక భాగమే నీ లోపలికి వచ్చినప్పుడు అది విశ్వాసంగా మారుతుంది. అంటే నీ లోపల విశ్వాసం ఉన్నదంటే దేవుని యొక్క భాగం నీ లోపల ఉంది. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు నీ లోపల విశ్వాసం ఉంది, కానీ విశ్వాసం ద్వారా ఒకటి కావాలి నీకు, అది అనుభవపూర్వక జ్ఞానం. అవునా? విశ్వాసాన్ని పనిచేయించాలి వద్దా? విశ్వాసాన్ని హృదయంలో ఉంటే సరిపోయిందా? ఇప్పుడు అబ్రహాం జీవితంలో విశ్వాసం ఉందా? విశ్వాసం ద్వారా ఆయన ఏం పొందాడు? వాగ్దాన కుమారుని పొందాడా? చెప్పాలి. హల్లెలూయా. మీరు యేసుకి స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి. కరోనా పేషెంట్లు కన్నా ఘోరంగా ఉన్నారు, వాళ్ళు అక్కడ డ్యాన్స్ వేస్తున్నారంట క్వారంటైన్ లో. మీరు మాత్రం దేవుని సన్నిధిలో ఉండి కూడా ఎత్తాం వద్దా? హల్లెలూయా. నిద్ర వద్దంటే చక్కగా ఎంత పెద్దది కట్టాం మీకోసం. ఇక్కడ తప్పు పెడతాం, అక్కడ స్నానం చేసి వచ్చాడు. ఏ గొడవ? హల్లెలూయా. అర్థమైందా? డబ్బాది పెట్టి ఐస్ అయిపోతాం లోపల, ఐస్ బర్త్. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దెబ్బకి ఇక్కడ కూర్చున్నంత సేపు నిద్ర రాకుండా లోపల నుంచి జిల్జిల్ అంటున్నది. వారానికి ఒకసారి ముచ్చట మనకి. ఈ ముచ్చటలో కూడా గరగర తిరుగుతా. కష్టపడే జీవులే కాదని అంటలేదు. కష్టజీవులు కొద్దిగా తినడు, ఎక్కువగా తినడు, సుఖనంతరం ఉంటుందని ఆ దేవుని సన్నిధిలో కాదు, అది గృహాల్లో. అర్థమైంది? యేసుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కగా స్పందించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడున్నా? అవ దగ్గర ఉన్నామా? రైట్. ఇప్పుడు అవ్వ ఎక్కడికి వెళ్ళింది? సాతాను. ఇప్పుడు అబ్రహాం ఏం కలిగి ఉన్నాడు? విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాం దగ్గర ఉంటే అవ దగ్గర అంటున్నారు. ఏం చెప్పాలి? హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం ఏం కలిగి ఉన్నాడు? విశ్వాసం. ఈ విశ్వాసము మారాలవుతా? వాగ్దాన కుమారుడిగా మారాలా? హల్లెలూయా. ఇప్పుడు ఈ విశ్వాసం ఆయనకి సరికొత్త అనుభవాన్ని ఇస్తుంది. ఆ సరికొత్త అనుభవం ఏంటో తెలుసా? అతని దేహం యొక్క మార్పు. హల్లెలూయా. అనుభవపూర్వక జ్ఞానాన్ని ఇస్తుంది. దట్స్ ద విజ్డమ్. హల్లెలూయా. బుద్ధిమంతుడు, బుద్ధి. అవునా? బుద్ధి అంటే అనుభవపూర్వక జ్ఞానమే. నువ్వు ఈ లోకంలో ఎంత జ్ఞానమైనా సంపాదించు, ఎన్ని పుస్తకాలైనా చదువు, దాన్ని అప్లై చేయకపోతే, దాన్ని పని చేయించకపోతే, దాన్ని నిత్య జీవితంలో అమలు చేయకపోతే ప్రయోజనం ఉంది? అవునా? వంటలు యూట్యూబ్ పెట్టుకుంటుందా, చక్కగా వంటలన్నీ వింటుంది. ఎవరన్నా అలా వచ్చాడు అనుకో, వంటలు ఏం చేయలేదంటే యూట్యూబ్ పెడతాను ఉండే కదా అని చెప్పి చూసి ఏం తాలింపు గింజలు పెట్టు, తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఎవరికి ఏమవుతుంది? ఆ శక్తి ఎందుకు బోర్లించాలి. అవునా? నువ్వు ఎక్కడ నేర్చుకోవాలి తిని? హల్లెలూయా. అర్థమైందా? అంటే అనుభవపూర్వక జ్ఞానం ఉండాలి. మస్ట్ హ్యావ్ ద విజ్డమ్. హల్లెలూయా. జ్ఞానం ఉండాలి. నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఏంటంటే తెలుసుకున్నాం. వంట ఎలా చేయాలి నాకు తెలుసు, వంట చేయడమే నాకు తెలియదు ఏంటి. కానీ నేను వంటగదిలోకి వెళ్తే ఇంకెవరు వంటగదిలోకి రాదు జీవితం. అంతే కదా. నాకు మనందరికీ తెలుసు కదండి. ఇప్పుడు మనోడు సింగర్స్ పాటలు పాడుతూ ఉంటారు. పాటలు పాడుతుంటే ఇక్కడ తాళం ఎలా ఉంది, ఇక్కడ శృతి ఎలా ఉంది, ఇక్కడ పాట బాగలేదు, అక్కడ బాగలేదు అంటాం. కానీ మనం నిలబడితే అంతే కదా. ఇప్పుడు వంట బాగలేదని చెప్పడం సులభమే, అవునా కదా? ఉప్పు సరిపోలేదు అమ్మాయి, కారం ఎక్కువైంది అమ్మాయి, ఇది సరిగ్గా నేను అనుకున్న ఫ్లేవర్ రాలేదు అమ్మాయి అంటాం సులభమే అంటాం. కానీ మనం వంటగది దగ్గర గరిటె పట్టుకుని వ్యాపారాన్ని కొట్టుకుని వెళ్తే ఇప్పుడు మీకు అర్థమైందా? నాలెడ్జ్కి విజ్డమ్కి తేడా అర్థమవుతుందా? అంటే జ్ఞానానికి అనుభవపూర్వక జ్ఞానానికి ఎంతో తేడా ఉంది. జ్ఞానం అంటే కూర ఎలా ఉందని చెప్పడం, అనుభవపూర్వక జ్ఞానం అంటే వంట చేయటం, వంట తయారు చేయటం. హల్లెలూయా. ఇప్పుడు అలాగే నీ జీవితంలో ఏం కలిగి ఉండాలంటే అనుభవపూర్వక జ్ఞానం ఉండాలి. ఏముండాలి? మనందరికీ వాక్యం నేర్చుకోవడం అంటే ఎంత ఇంట్రెస్ట్.
ఎంత ఆసక్తితో. హల్లెలూయా. అవునా? నేను వాక్యాన్ని వినొద్దంటలేదు, నేర్చుకోవద్దంటున్నా. కానీ మనం ఎంత నేర్చుకున్నామో దాన్ని అంతగా మనం అమలు చేసినప్పుడు, మనం అంతగా అన్వయించుకున్నప్పుడు, అంతగా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మన జీవితంలో కలిగి అనుభవపూర్వక జ్ఞానం ఉందో చూసారా, అది చాలా ప్రాముఖ్యమైనది. యేసుకి స్తోత్రం చెప్తాను. ఇప్పుడు ఈ హవ్వమ్మ ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎవరితో అనుభవపూర్వక జ్ఞానం కలిగి ఉండాలి? ఆదాముతో కలిగి ఉండాలి, దేవునితో కలిగి ఉండాలి. కానీ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళింది? సాతాను దగ్గరికి వెళ్ళిందా? వెళ్ళినప్పుడు సాతాన్ని ఏమని ప్రశ్నిస్తున్నాడో చూడండి. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఏమన్నాడు? ఇది నిజమా? ఇది నిజమా? ఇప్పుడు అవ్వమ్మ ఏమన్నా వెంటనే నిజం అనాల ఉందా? వెంటనే ఆలోచించడం మొదలుపెట్టింది. ఏం చేస్తుంది? కారణాన్ని అన్వేషిస్తుంది. కారణాన్ని రీజనింగ్ వచ్చేసింది, హేతు బుద్ధి వచ్చేసింది. నిజమా అంది? నిజమా ఉంటుందంటావా? ఇది నిజమేనా? దేవుడు చనిపోతాడు అన్నాడు. తిన్నాము చచ్చిపోతాము, చచ్చదమని ఉంది తెలుగులో. మనవాడు తజ్మాదాన్ని మంచి ఘాటైన పద్యాలనే వాడారు. అవునా? మీరు పరమపదిస్తారు, మహిమలో ప్రవేశిస్తారు, ప్రభు దగ్గరికి వెళతారు, ఇలాంటి పదాలు వాడతా. మేము పాస్టర్లో వాడతామే. ఎంత దారుణమైన సాగు, ఎంత దారుణమైన బతికి చనిపోయినా సరే మహిమలోకి ప్రవేశించాడు అని చెప్తాం. ఆ తర్వాత ఆత్మకు శాంతి కలుగురు కాక, అక్కడే ఆత్మైపోయింది విశ్వాసానికి. ఈ ఆత్మ అక్కడ శాంతి ఉండదని. హల్లెలూయా. పాస్టర్ గారు మంచిగా చెప్పారు, మహిమలోకి ప్రవేశించారు, పెద్ద ఆయన చెప్తాడు ఇక్కడ. లేదా దశపథం రావు కదా, కానుకలు రావు కదా. హల్లెలూయా. ముందు చెప్పేదా ఇది. ఆ తర్వాత ఏం చెప్తాడు? ఆత్మకు శాంతి. అంటే విశ్వాసానికి మ్యాటర్ అర్థమైపోతుంది. ఆత్మకి శాంతి అంటే ఇక్కడ లేదు, శాంతి అక్కడే అంటే. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇక్కడ దైవజనులో, విశ్వాసులో, పెద్దోళ్ళు పడే పద్యాలు అలా ఉండవు వాక్యంలో. చనిపోతాం అంతే. తినమున నిశ్చయముగా నువ్వు నిశ్చయంగా చనిపోతావు. నువ్వు నిశ్చయంగా చనిపోతావు. అయితే దేవుడు చెప్పిందేమో తింటే చనిపోతావు, తింటే చనిపోతావు. సాతానుడు ఏం చెప్తున్నాడు? మీరు చావనే చావు, మీరు చావనే చావు. ఇప్పుడు సాతాను మాట తీసుకోవాలా, దేవుని మాట తీసుకోవాలా? చెప్పాలి. ఇప్పుడు ఏం స్పందిస్తున్నారు బాగా తల్లులు? ఒకసారి స్తోత్రం చెప్పండి. ముచ్చటగా ఉంది ఇప్పుడు. ఇలా స్పందించాలి తల్లులు. యేసుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఒక కుటుంబం కదా, అవునా? ఆదివారం వస్తుందంటే బాధ ఉండకూడదు, ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వేటమాసం తినేటప్పుడు ఉన్న ఉత్సాహం, దేవుడి సన్నిధిలో వాక్యాన్ని భుజించేటప్పుడు కూడా ఉండాలి మనకి. హల్లెలూయా. అక్కడ తినేసి ఇక్కడ మందంగా చిట్టగా నెక్స్ట్ వారం ఇవి ఉండవు ఇక్కడ మరి. అంతే కదా. నీకు దేవుడు ఏటమాసం పెట్టాడని ఫుల్గా తినేసి పూర్తిగా తినేసి ఎక్కడికి అన్నాం అనుకో, రేపు పొద్దున బెండకాయ కూర కూడా ఉండదు. అప్పుడు మన చర్చికి వెళ్ళా బెండకాయ కూర రాలేదు మాకు, కనీసం బెండకాయలు కూడా లేకుండా చేసాడు దేవుడు అని స్టేట్మెంట్ ఇచ్చేటట్టుగా. హల్లెలూయా. నీకు ఏటమాసం పెట్టినప్పుడు నమ్మకం అన్నా ఊరుకు. హల్లెలూయా. అప్పుడు ఈరోజు రొయ్యలు పెడతాడు, నాటుకోడి పెడతాడు, అన్నీ పెడతాడు. అవునా కదా? యేసుకి స్తోత్రం చెప్పు. ఇంకా ఉత్సాహంగా చెయ్యెత్తి. అదే రైట్. సత్యం ఏమంటుంది? మీరు చావనే చావు. అంటే దేవుడు చెప్పిందని నమ్మాలా, సాతానుడు చెప్పింది నమ్మాలా? నీతిమంతుడు దేని మూలంగా జీవిస్తాడు? జ్ఞానం మూలంగా, అనుభవపూర్వక జ్ఞానం మూలంగా. అంతేనా? జస్ట్ షల్ బై ఫెయిత్. హల్లెలూయా. నీతిమంతుడి విశ్వాసం మూలముగా జీవిస్తాడు. అంటే జీవించడానికి ఆధారమైనది, జీవించడానికి కావలసింది విశ్వాసం. ఆమేన్. ఎవరికి? నీతిమంతుడికి. ఇప్పుడు ఈమె నీతిమంతురాలైతే దేవుని మాటను నమ్మితే జీవించేసింది. పాయింట్ అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవిస్తాడు అంటే ఈమెను నీతిమంతురాలుగా చేయడానికి దేవుడు ఆమెకి వాక్యాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు ఆ వాక్యాన్ని నమ్మితే, ఆ వాక్య ప్రకారంగా జీవిస్తే ఆమె ఆ విశ్వాసం మూలంగా జీవిస్తుంది. కానీ ఈమె ఇప్పుడు విశ్వాసాన్ని పక్కన పెట్టి సాతానుతో అనుభవపూర్వక జ్ఞానాన్ని కోరుకొని ఈమె ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఇప్పుడు సాతాను దగ్గరికి వెళ్ళిందా? ఇప్పుడు సాతానుడు ఏమంటున్నాడు? మీరు చావనే. ఇప్పుడు సర్పంలో ఉన్నది సాతానేనా?
సర్పములో ఉన్నది సాతానేనా? ఏమంటున్నాడు? సావనే అని చెప్పని. ఏలయనగా మీరు వాటిని తినవన మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందండి. ఇది చాలా తప్పు తర్జుమా. దేవతలు అనేవాడు లేరు. మీరు దేవుని వలె ఉంటారు. ఎలాగా అంటే సాతానుతో సహవాసం చేస్తే 6 నెలలు సహవాసం చేస్తే వాడు వాడు అవుతారు. 6 నెలలు సహవాసం చేస్తే వాడు వాడు అవుతారు. అంతే కదా? హల్లెలూయా. టెల్ మీ యువర్ ఫ్రెండ్ అన్నందా నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో చెప్తానంటారు. హల్లెలూయా. ఇప్పుడు నీ ఎవరితో సహవాసం చేస్తే నువ్వు ఆ వ్యక్తి వలె మారుతావు. అందుకే సహజంగా భార్యాభర్తలు ఇద్దరికి ఒకే స్వభావం ఉంటుంది. ఎక్కడైనా చూడండి, మీరు ఒకేలా మాట్లాడుతూ ఉంటారు, ఒకేలా తింటూ ఉంటారు, ఒకేలా తాగుతూ ఉంటారు, ఇద్దరు ఒకేలా ప్రవర్తి. ఎక్కడో కొద్దిగా రేట్ కప్పులు ఉంటారు. అర్థమైందా? మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఆఫ్టర్ మ్యారేజ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. అవునా కదా? పెళ్లికి ముందే ఒకరు తయారు చేయబడినట్లుగా ఉంటారు. పెళ్ళైన తర్వాత ఒకరి కోసం ఒకరు పిచ్చి పట్టినట్టు ఉండాలి. కనపడకపోతే పిచ్చి ఎక్కిపోవాలి, కనపడితే పిచ్చి అక్కడం కదా. యేసుకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇప్పుడు ఈమె ఎవరి దగ్గర? సాతాను దగ్గర. ఇప్పుడు సాతాను మాట నమ్మకుండా ఉండాలి. సాతాను మాట నమ్మాలంటే ముందు దేవుని మాట నమ్మకూడదు. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు సర్పం మాట నమ్మింది అంటే దేవుని మాట నమ్మలేదనేగా. ఇప్పుడు దేవుని మాట నమ్మితే సర్పం మాట నమ్ము. ఏదో ఒకటి జరగాలి ఈ రెండింటిలో. అర్థమైందా? ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. నువ్వు నమ్మితే దేవుని మాట నమ్ము, లేకపోతే సాతాను మాట నమ్ము. హల్లెలూయా. అంటే నేను ఇద్దరిని నమ్ముతానంటే కుదరదు, ఇద్దరితో ఊరెత్తుతానంటే కుదరదు, ఇద్దరితో సహవాసం చేస్తానంటే కుదరదు. చేస్తే దేవునితో సహవాసం, చేస్తే సాతానుతో సహవాసం. కానీ సాతానుతో సహవాసం చేస్తూ దేవుడి వల్లే మారుతాడు. ఎక్కడ గొప్పరాఫ్రెండ్ ఇది? నా పాయింట్ అర్థమైందా? సాతాను ఏమన్నాడు? నాతో సహవాసం చేయండి, మీరు దేవుడి వల్లే మారుతారు. ఎవరితో సహవాసం? సాతానుతో సహవాసం చేస్తే దేవుడి వల్లే మారుతారా? ఎలా మారుతారు చెప్పండి. హల్లెలూయా. దేవుడితో సహవాసం చేస్తే దేవుడి వలె మారుతారు. సాతానుతో సహవాసం చేస్తే సాతాను వలె మారుతారు. అవునా? సత్యంగా జరిగేది అదే కదా. ఆమేన్. అయితే ఇప్పుడు దొంగతో సహవాసం చేస్తే పోలీసుడు అవ్వాలని అడుగుతుంది. పోలీసుడితో సహవాసం చేస్తే ఇద్దరు కలిసి గ్రౌండ్కి వెళ్ళి ఇద్దరు పరిగెత్తితే పోలీసుడు అవుతారు. అవునా? దొంగతో సహవాసం చేస్తే అందరూ కూడా కన్నాలకు బయలుదేరుతారు. అంతే కదా? నేరస్తులతో సహవాసం చేసి హత్యం చేస్తావు. అవునా? ఒక ఆఫీసర్తో సహవాసం చేస్తే నువ్వు చివరికి ఒక ఆఫీసర్గా మారుతావు. హల్లెలూయా. ఇప్పుడు సాతానుతో అనుభవపూర్వక జ్ఞానం పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, పొందడానికి ప్రయత్నం చేస్తూ ఈమె ఎలా అవ్వాలనుకుంటుంది? దేవుడు వలె మారడానికి ప్రయత్నం పడుచుండగా. హల్లెలూయా. పాయింట్ అర్థమవుతుందా? అర్థమవుతుందా? అంటే మనకు దీనికి సంబంధం ఏంటి? నేను చివరిలో చెప్తా. జాగ్రత్తగా నా వెనకాలే రండి. ఫాలో అవుతున్నారా? అర్థమవుతుందా? హల్లెలూయా. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే. అది ఇప్పుడు అప్పమ్మకి కావాల్సింది ఏంటో తెలుసా? మంచి ఏంటో చెడేంటో తెలియాలి. మంచి ఏంటో చెడేంటో తెలియాలి. యాంప్లిఫైడ్ ఇంగ్లీష్ బైబిల్ అద్భుతంగా చెప్పాడు ఆయన. ఏమని రాశారంటే, మేము ఎంత ఊరు పెట్టారా? ఒక్క నిమిషం. మంచి చెడలే కాదు, దీవెనకు మరి విపత్తుకు మధ్యలో తేడా. దీవెనకు విపత్తు, ఆపదకి. దీవెనకు బ్లెస్సింగ్ అని కలామించి అన్నాడు. హల్లెలూయా. అంటే దీవెన లేకపోతే జీవితంలో సంభవించిన ఆపదలేగా, విపత్తులేగా, ఉపద్రవాలేగా. ఇప్పుడు ఈ తల్లికి దీవెనేంటో తెలుసు. ఇప్పుడు దీవెనే కాదు, ఉపద్రవం కూడా తెలుసుకోవాలనుకుంటుంది, విపత్తు కూడా తెలుసుకోవాలనుకుంటుంది. హల్లెలూయా. అవునా? నువ్వు సముద్రపు ఒడ్డును నిలబడి సముద్రపు గాలిని ఆస్వాదించు, సముద్రపు నీళ్ళను బట్టి ఆనందించు. సముద్రంలోకి వెళ్తానంటే అటువంటిది దేన్ని అనుభవించకూడదో దాన్ని అనుభవించకూడదు. హల్లెలూయా. దేన్ని ఆస్వాదించాలో దాన్ని ఆస్వాదించాలి, దేన్ని అనుభవించాలో దాన్ని అనుభవించాలి. ఆమేన్.
మనకు ఇచ్చే అనుభవాలన్నీ, దేవుడు ఇవ్వాలనుకుంటున్న అనుభవాలన్నీ వాక్యము చుట్టూనే ఉండాలి. యేసుకి స్తోత్రం చెప్దామా? వాక్యము చుట్టూనే మన అనుభవాలు ఉండాలి. నేను వరుసగా వాక్యాన్ని, ఈ ప్రవక్త బోధించిన వర్తమానాన్ని వరుసగా బోధించుకుంటూ వస్తున్నాను. మీరు చూడండి, అర్థమైందా? ఆ యొక్క టేబుల్లో వరుసగా ఉంటే ఇవన్నీ విశ్వాసము, పరిపూర్ణ విశ్వాసం, అర్థమవుతుందా? క్రియ ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసము, అర్థమవుతుందా? అవిశ్వాసం నుండి వేరే ఉంటా, మరియు ఈ యొక్క అనుభవపూర్వక జ్ఞానం, మరియు దాని అర్థం కాదులే, వెర్సెస్ అని దాని అర్థం కాదు, ఒకదానికి కూడా వ్యతిరేకంగా ఉన్నాయని, అర్థమవుతుందా? విశ్వాసం అని, వీటి గురించి వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాను. కాబట్టి మీరు వీటికి సంబంధించిన పుస్తకాలు తెలుగులో దొరికితే అవి చక్కగా చదవండి, మీకు ఇంకా ఎక్కువ అవగాహన మీకు కలుగుతుంది. ఆమె ఇంతవరకు అర్థమైందా? ఇప్పటి వరకు అర్థమైందా? క్లియర్ గానే ఉందా? ఆమె ప్రేమ దేవుడు పెట్టారో చూడండి. దేవుని వలె ఉంటారని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఇప్పుడు ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సర్పములో ఉన్న సాతానుడు హవ్వతో మాట్లాడినప్పుడు హవ్వ దేవుని మాటను పక్కన పెట్టింది. అంటే దేవుని వాక్యమును వినుట వలన కలిగిన విశ్వాసాన్ని పక్కన పెట్టింది. ఆమె దేవునితో సహవాసాన్ని పక్కన పెట్టింది. దేవునితో ఆమెకున్నటువంటి అందమైన అనుభవాలు, ఆమె ఒక అద్భుతమైన అనుభవాలు, క్రైస్తవ శిఖరాగ్ర స్థాయి అనుభవాలు, వీటన్నిటిని పక్కన పెట్టి ఎప్పుడైతే సర్పముతో ఒక అనుభవం కోరుకున్నదో, ఇప్పుడు ఈమె ఏం చేస్తుందో తెలుసా ప్రేమ దేవుని బిడ్డలారా? సాతాను మాటకు చెవి యొక్కిన తర్వాత ఈ స్త్రీ దేన్ని చూసిందో తెలుసా? ఆ వృక్షము ఆహారమునకు మంచిది, ఆహారమునకు మంచిది. అంటే ఆ తోటలో ఉన్న మిగతా చెట్ల ఫలాలు ఏవి ఆహారానికి మంచివి కదా? అవి ఒక చెడు, దేవుడు తినదగినవే కదా అక్కడ పెట్టింది. ఈ తోట మధ్య, ఈ తోటలో ఉన్న చెట్ల ఫలములన్నింటినీ మీరు నిరభ్యంతరంగా తినొచ్చు అన్నాడు. అవునా? వితౌట్ ఎనీ అబ్జెక్షన్ నిరభ్యంతరంగా తినండి. అంటే తింటే బ్రతుకుతారనేగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్త్రీ ఆ వృక్షాన్ని చూస్తుంది, ఈ స్త్రీ ఆ వృక్షాన్ని చూస్తుంది. అంతకు ముందు ఆమె చూసిన చూపి వేరు, ఇప్పుడు ఈ చూపి వేరు. ఎందుకంటే సాతాను మాటకి చెవి ఎక్కిందో, సర్పం యొక్క మాటకి చెవి ఎక్కిందో, దేవుని మాటను పక్కన పెట్టిందో, ఎప్పుడైతే ఈ వృక్షాన్ని చూడటం మొదలు పెట్టగానే వాస్తవానికి అది ఆహారానికి మంచిది కాదు, ఆహారానికి మంచిది కాదు. అవునా? తింటే మరణం, ఆహారం తింటే నీ జీవం పొందాలి, తద్వారా బలం కలగాలి, తద్వారా నీ జీవితం కొనసాగాలి, అంతేగాని మరణించకూడదు. అర్థమవుతుందా? కానీ ఈ రోజు మీరు గమనించండి, దేవుడు మనకిచ్చిన ఆహారాలన్నీ కూడా మంచి, అలాగే గన్నేరు పప్పు మంచిది అనుకున్నాను. అర్థం చేసుకోండి. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఆహారాలు ఆహారానికి మంచివి, దాంట్లో ఉన్నాయి తేడా మనకే తెలుసు. తోటకూర మంచిదని దేవుడు పాపం మన శాస్త్రవేత్తల ద్వారా రుజువు చేయించి మనకి తోటకూర ఇచ్చాడు. అర్థమవుతుందా? అంతేగాని మనం వెళ్ళి ఏది దొరికితే అది కోసుకొని వచ్చేసి దేవుడు సృష్టించాడు కదా అని చెప్పని వేసేస్తే ఏలిసే శిష్యుల్లాగే ఉంటాం మనం కూడా. అర్థమైందా? ఎలి పాపం మన వాళ్ళు వెళ్ళిపోయింది, కానీ గుణం ఎరగక ఏంటది? గుణం ఎరగాలిగా. గుణం ఎరిగి దాన్ని ఏం చేయకపోయారు, దాన్ని తీసుకొచ్చి అక్కడ వేయాలి, కూరలో వేయాలి. హల్లెలూయా. ఏది పెడితే దొరికితే తీసుకొచ్చేది ఎలా కుదిరి తింటికి. అవునా కదా? యేసుకి స్తోత్రం చెప్తామా? ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది. అసలు వాస్తవానికి అది అందమైనది కాదు, వాస్తవానికి అందమైనది కాదు, వాస్తవానికి ఆహారానికి మంచిది కాదు. వివేకమిచ్చు రమ్యమైనది ఏమిటో చూచినప్పుడు ఆమె తన ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు ఈ రోజు సంఘం కూడా ఏం కోరుకుంటుందంటే వాక్యానికి విరుద్ధమైనటువంటి అనుభవాలను కోరుకుంటుంది. వాక్యానికి విరుద్ధమైన అనుభవాలను, అనుభవపూర్వక జ్ఞానాన్ని కోరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. అందుకే ఈ కాల ప్రవక్త ఏమన్నారో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? మీరు గమనించాలి, స్త్రీ సంఘానికి సాదృశ్యం. ఆమె అర్థమవుతుందా? ఈ రోజు సంఘానికి దేవుడిచ్చింది స్వచ్ఛమైన దేవుని వాక్యం. ఆమె అయితే ఈ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? పై మెరుగులు చూస్తుంది, కయ్యూను బలిపేటాలో చూస్తుందా? కయ్యూను బలిపేట చాలా అందంగా ఉంది,
ఉందా లేదా? చక్కగా ఫలాలు తీసుకొచ్చాడు, పూలు తీసుకొచ్చాడు, పండు తీసుకొచ్చాడు, చక్కగా అలంకరించాడు. ఈరోజు సంఘ శాఖల బలిపీఠాలు, ప్రసంగ వేదికలను కూడా మిరుమిట్లు గొలిపేటటువంటి వెలుగుల చేత అలంకరించి ఏం చేస్తున్నారు అంటే ప్రియమైన దేవుని పెట్టారా, తద్వారా దేవుని యొక్క కృపను పొందుకుంటున్నామన్న భ్రమ ప్రజలకు కలగజేస్తున్నారు. కానీ అది కయ్యూరు బలిపీఠం. హల్లెలూయా. కానీ హేబేలు బలిపీఠం రక్తం కారుచూ ఉన్నది. కానీ దేవుని యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటది? దేవుని యొక్క బయలుపాటు అక్కడ ఉంది, దేవుని యొక్క అంగీకారం అక్కడ ఉంది, దేవుని యొక్క ఆమోదం అక్కడ ఉంది, దేవుని యొక్క విశ్వాసం అక్కడ ఉంది. ఉందా? దేవునితో సహవాసం చేయగలుగుతున్నాడు. ఎందుకంటే హేబేలు దేవుని యొక్క ఒక బయలుపాటును పొందుకొని దేవుని యొక్క మాటని విన్నవాడై ఆ మాట అతని హృదయంలోకి ప్రవేశించి విశ్వాసంగా మారి ఇప్పుడు ఆ విశ్వాసమే అనుభవ పూర్వక జ్ఞానంగా మారుతుంది. ఆ అనుభవ పూర్వక జ్ఞానమే అతడు అర్పించినటువంటి గొర్రె పిల్ల. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇప్పుడు అతడు దేవునితో ఒక శ్రేష్టమైన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసము క్రియల ద్వారా వ్యక్తపరచబడినప్పుడు, నీ విశ్వాసము క్రియల ద్వారా వ్యక్తపరచబడినప్పుడు అది నీకు దేవునితో కలిగి ఉండే ఒక సర్వోత్కృష్టమైన ఒక శిఖరాగ్ర స్థాయి, ఒక ఉచ్చ స్థితిలో కలిగే అనుభవం అది. ఆమేన్. అర్థమవుతుందా? నీవు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఆ పరిశుద్ధాత్మను ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు కలిగే అనుభవము ఈ ప్రపంచంలో కొన్ని వేల కోట్లు నీకున్న ఆ అనుభవంతో ఏది సరితోగదని మనం చేస్తున్నాం. ఆమేన్. అట్టి అనుభవం చేత నేను జీవితంలో దేనినైనా సాధించగలను, దేనినైనా జయించగలను, దేనినైనా పొందుకొనగలను అన్నటువంటి గొప్ప భరోసా నీ హృదయంలో కలుగుతుంది. అర్థమవుతుందా? అందుకే నీవు ఎల్లప్పుడూ కూడా నీ అనుభవాలన్నీ కూడా నీ అనుభవ పూర్వక జ్ఞానము దేవుని వాక్యము వలనే రావాల్సి ఉన్నది. హల్లెలూయా. దేని వల్ల కలగాలి? దేవుని వాక్యము వలనే కలగాలి. ఆమేన్. నేను టీవీ వల్ల ఒక అనుభవాన్ని పొందుకోవాలండి, ఒక సినిమా వల్ల ఒక అనుభవాన్ని పొందుకోవాలండి, ఒక స్త్రీ వల్ల ఒక అనుభవాన్ని పొందుకోవాలండి, ఒక పురుషుని వల్ల ఒక అనుభవాన్ని పొందుకోవాలండి, ఒక సంఘ శాఖ వల్ల ఒక అనుభవాన్ని పొందుకోవాలండి. ఇవన్నీ కూడా తప్పుడు అనుభవాలే. ఆమేన్ చెప్తామా? యేసుకి స్తోత్రం చెప్తామా? ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ అనుభవం, యువర్ ఎక్స్పీరియన్స్ మస్ట్ మ్యాచ్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. నీ అనుభవము తప్పనిసరిగా దేవుని అనుభవముతో మ్యాచ్ అవ్వాలి. అర్థమవుతుందా? నీవు ఎన్నడూ కూడా దేవుని వాక్యానికి విరుద్ధమైన అనుభవాలు పొందడానికి ప్రయత్నం చేయదు. అది నిన్ను ఎంత టెంప్ట్ చేసినా, అది నిన్ను ఎంత శోధించినా, అది నిన్ను ఎంత పరీక్షించినా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త చెప్తున్నారు, ఈరోజు సంఘానికి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చాడు. అయితే వీళ్ళు సరికొత్త అనుభవాన్ని పొందాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నారు. అవునా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకోవాలని చెప్తే బలిపీఠం మీద డ్యాన్స్ నేర్పించడం, అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి పాటలు పాడించడం, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి సినిమా సంగీతాన్ని క్రైస్తవ సంగీతంలో మేళవించి ఫ్యూజన్ అని చెప్పి, బ్లెండ్ అని చెప్పి, మెడ్లీ అని చెప్పి సంఘాన్ని ఏ స్థితిలోకి నడిపిస్తున్నారో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? హల్లెలూయా. ఆ పాయింట్ అర్థమవుతుందా? ఆమేన్. ఎందుకంటే మానవునికి కావలసింది పరిశుద్ధాత్మ యొక్క అనుభవం. అంతేగాని వాక్యానికి విరుద్ధమైనటువంటి అనుభవ పూర్వక జ్ఞానం ఎప్పటికైనా నీకు చెరుపు చేస్తుంది, ఎప్పటికైనా నీ జీవితానికి హాని చేస్తుంది, ఎప్పటికైనా నీ జీవితాన్ని నష్టపరుస్తుంది. కానీ వాక్యం ద్వారా కలిగే అనుభవ పూర్వక జ్ఞానం నీకు తొలుత అది చేదుగా అనిపించిన చిట్ట చివరికి దాని ఫలాలు అత్యంత మధురముగా ఉంటాయి. హల్లెలూయా. వాక్యాన్ని వినేటప్పుడు కష్టం అనిపించవచ్చు, దాన్ని నెరవేర్చేటప్పుడు ఇంకా కష్టంగా అనిపించవచ్చు, నిన్ను నువ్వు తగ్గించుకోవాల్సి రావచ్చు, నీ చిత్తాన్ని పక్కన పెట్టాల్సి రావచ్చు, నీ సంకల్పాన్ని వదిలేసుకోవాల్సి రావచ్చు, నీ జీవితంలో నీ లక్ష్యాలు, నీ దిగంతాలు ఇవన్నీ మారిపోవచ్చు. కానీ ఒక్క రోజు మాత్రం జయశాలిగా నిలబడతావు. ఒక్క రోజు మాత్రం ఈ లోకంలోనే దేవునికి ఇష్టమైన బిడ్డగా, దేవునికి ప్రియమైన బిడ్డగా, దేవునికి ఎంతో ప్రీతి పాత్రమైన వ్యక్తిగా, దేవుని హృదయానుసారుడిగా, దేవుని ఇష్టానుసారుడిగా నీవు జయకరమైన జీవితాన్ని జీవిస్తూ నిలబడుతుంది. హల్లెలూయా. యేసుకి స్తోత్రం.
చెప్తామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను మాట వినాలి అంటే ముందు దేవుని మాటను ప్రక్కన పెట్టాలి. దేవుని మాటను, అవునా? మోషే తన మాటను నెరవేర్చడానికి, తన పంతాన్ని నెగ్గించుకోవడానికి దేవుని మాటను పక్కన పెట్టాడు. పాయింట్ అర్థమైందా? ఎంత గొప్ప దైవోచరుడు అనేది ప్రాముఖ్యం కాదు ఇక్కడ. అర్థమవుతుందా? దేవుని చేతిలో త్రాసు ఉంది. You are being weighed in the balance of God. దేవుని చేతిలో ఉన్న త్రాసులో నువ్వు తోచబడుతున్నావు. అర్థమవుతుందా? దేవుని త్రాసులో తోచబడేటప్పుడు అక్కడ ప్రభువా నాకు కొంచెం ఎలా తూచు అలా తూచు కుదరదు. వేరు వేరు తూనిక రాళ్ళు యెహోవా దృష్టికి హేయములు. అర్థమవుతుందా? నీకు మార్కెట్లో ద్రాక్ష కొనడానికి వెళితే వాళ్ళు రకరకాల తూనికరాలు ఉపయోగించవచ్చు, కానీ దేవుని దగ్గర అరగదీసిన తూనికరాలు ఏమి లేవు. అర్థమవుతుందా? కానీ స్థాయిని బట్టి చూస్తాడు. గుర్తుపెట్టుకో. నీకు ఇచ్చిన అనుభవాలను బట్టి చూస్తాడు, నీకు ఇచ్చిన హోదాను బట్టి చూస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీకెంత ఎక్కువ బాధ్యత అప్పగిస్తే, నీకెంత ఎక్కువ వాక్యాన్ని నీకు నేర్పిస్తే, ఎంత ఎక్కువ అనుభవాలు నీకు కలుగజేస్తే, ఎంత ఎక్కువగా నీకు వరాలిస్తే, ఎంత ఎక్కువగా తలాంపులిస్తే, ఎంత ఎక్కువగా దేవుని దృష్టిని గొప్పవారిగా దేవుడు భావిస్తే అంతకు తగ్గట్లుగా నేను తోస్తాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. యేసుకి స్తోత్రం చెప్తామా? ఆమేన్. మరి ఆడు చేసిన తప్పే, నేను చేసిన తప్పు, ఒకటే తప్పుకి ఏంటయ్యా ఎలాంటి శిక్షలు? మరి ఆడికి ఇచ్చింది నీకు ఇవ్వాలా? ఏమంటాడు? అర్థమైందా? ఆ పేదోడు తప్పు చేశాడండి, మరి నేను పెద్దని, నేను తప్పు చేస్తున్నాను, నేను దువ్వాలు పట్టుకెళ్తాను. నాన్సెన్స్ అంటాడు. హల్లెలూయా. నేను పేదోడుగా చేయలేదుగా, నేను గొప్పలు తేడానికి, నేను పెద్దగా చేశాను. హల్లెలూయా. అయ్యా పెద్ద తీసుకొచ్చి నాడనంటే నేను ఎత్తులు ఎందుకు తేవాలి? నాన్సెన్స్. షడప్ అవ్వకు. ప్రధాన యాజకుడిది తీసుకురా, ఎంతో కట్ట 1,00,000. ఆమేన్. తప్పొకటి స్థాయిని బట్టి శిక్ష మారుతుంది. గుర్తుపెట్టుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. వింటున్నారా? దొంగతనం చేసి కూడా రోజు ఎన్ని కన్నాలు వేసిన వాడిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. కానీ ఒక జడ్జి గారంట ఎక్కడికి వెళ్ళాడు? ఒక ఫంక్షన్కి వెళ్ళి స్పూన్ కనపడితే దాన్ని తీసుకుని కోట్లు వేసుకున్నాడు. కోట్ జేబులు. ఏంటది? దాని ఇంగ్లీష్లో క్లెప్టోమానియా అంటారు. దాని పేపర్లో వేసారో తెలియదు, దీని పేపర్లో వేసారు. అర్థమైందా? ఈ జడ్జి గారు ఏదో ఆడేమో ఇల్లు దోసులేసి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? చంపేశాడు, మొత్తం జనాలని మొత్తం ఈ లోపల అన్ని దోసుకుని వెళ్ళిపోయాడు. మరి జడ్జి గారు దొంగిలించింది స్పూను. జడ్జి గారు దొంగిలించింది స్పూను. ఇప్పుడు ఏది ఎక్కువ చెప్పుకుంటారు? చెప్పాలి. ఇప్పుడు జడ్జి గారు కూడా అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు సార్ నేను స్పూన్ అంటే, సార్ మీరు స్పూనే దొంగిలించింది చెంచా. ఏంటిది? చెంచా. కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటారు మనోడు? బోన్లు. ఎక్కడ? బోన్లు. నేను దొంగిలించింది పెద్ద ఖరీదైంది కాదండి. నువ్వు జడ్జి అయ్యా. ఏంటది? నువ్వు జడ్జి, నువ్వు న్యాయాధిపతివి, తీర్పు తీర్చవలసిన వ్యక్తివి. హల్లెలూయా. అర్థమవుతుందా? అంతేకాదు, మీ విషయం గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే, అద్భుతమైన విషయం చెప్తారు. ఎందుకంటే అక్కడ కూడా వస్తా, ఆ పాయింట్ దగ్గర కూడా వస్తుంది. మనం తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష. మనం తప్పు చేస్తే, లోకస్తులు తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష, లోకస్తులు తప్పు చేస్తే ఇంకో రకమైన శిక్ష. మన క్రైస్తవులకు ఎప్పుడు ఉండే ఒక డౌట్ ఏంటో చెప్పను, ఒక అద్భుతమైన సందేహం. లోకస్తులు తప్పు చేస్తే అంత శిక్షించట్లేదు, అంత మనం తప్పు చేస్తే రేపు పెట్టేస్తారా బాబు. ఎంత తప్పు చేసినా ఎంత బాగా శిక్ష చేస్తున్నాడు. మనకు న్యాయవంతుడు అసలు కరెక్ట్ కాడండి, అవునా? కానీ మూలన మాత్రం అయాను న్యాయవంతుడు, నీ తీర్పులు సత్యములే, నీ తీర్పులు న్యాయములే. కానీ భయపడికి లోపల అనకపోతే ఇంకేడ శ్రేయ పెడతాడని భయం, అనకపోతే ఇంకేడ ఉతికాలంటాడు అని చెప్పి భయంతో తప్ప అనుభవిస్తూ బాధ, కష్టం అనిపిస్తూ, తీర్పును అనిపిస్తూ, శిక్షణ అనిపిస్తూ, ఉగ్రతను భరిస్తూ అయాను న్యాయవంతుడు అని అనకపోతే దానికి కూడా ఎంతాడని టెన్షన్. హల్లెలూయా. ఏసు రక్తమే చేయం, అది కదా కొనుంది. హల్లెలూయా. మనం లోకస్తులను చూస్తే వాడు చేసే తప్పులు మనం చేసే తప్పులు పెద్ద తేడా ఉండదు.
పెద్ద తేడా ఉండదు. మనం అందరితో పోల్చుకుంటాం కదా, పోల్చుకుంటాం లేదా? వాడికి ములుగుచ్చుకుందంటే మనకు కూడా ములుగుచ్చుకుంటే సమ్మగా హాయిగా ఉండదు, అవునా కదా? అదే వాళ్ళకే ములుగుచ్చుకొని మనకే ములుగుచ్చుకొని వాళ్ళు గుచ్చుకోలేదు అనుకో, మన బాధ ఎప్పుడు పోద్ది? మనకు ముల్లై వాళ్ళకి మేలుకు అయింది అనుకోండి, మనకు ముల్లై వాళ్ళకి మేలు గుచ్చుకుంటే నాకు ముల్లే అంటే ముళ్ళు గుచ్చుకున్న బాధ ఉంది, కానీ అది మర్చిపోయాం. ఏంటది? అది మర్చిపోయాం. హల్లెలూయా. ఆ పాయింట్ అర్థమవుతుందా? మనకు వచ్చే సందేహాలకు జవాబు చెప్తున్నా. మనకు వచ్చే సందేహాలు ఏంటంటే మనం ప్రజలతో పోల్చుకుంటాం, లోకస్తులతో పోల్చుకుంటాం. వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళు ఏ తప్పులు చేస్తున్నారు, వాళ్ళకి ఏ శిక్షలు వస్తున్నాయి. మనం ఎప్పుడు స్కానింగ్ చేస్తున్నాం కదా, మనం స్కాన్ చేసుకోవడం చాలా అవుతూ. మనం ఎల్లప్పుడు ఏంటంటే ఏదైనా మీటింగ్కి వెళ్ళేటప్పుడు బయట ఒకటి ఉంటుంది స్కానర్, దాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటాం. వెళ్ళి ఎవరు కనపడితే అలా దండం దోచేస్తూ ఉంటాం. అవునా కదా? స్కాన్ డిస్కస్ రిపోర్ట్ లాగానే పేరులాగా మనం చదివేయాలని ఆశ మనకి, అవునా? మనం ఏమనుకుంటామంటే మనం చేసే తప్పే పలానాడు చేస్తే వాడికి చిన్న శిక్ష వేసినట్టుగా అనిపించింది, కానీ నేను చేసిన అదే తప్పు ఇది చేస్తే దేవుడు నాకు ఎంత పెద్ద శిక్ష వేసాడేంటి? రైట్, అక్కడికే వస్తున్నాను. హల్లెలూయా. అర్థమైందా? నీవు దేవుని సైన్యంలో సైనికుడవు, దేవుని సైన్యంలో సైనికుడవు. హల్లెలూయా. నీవు ఎక్కడ నీవు తప్పు చేసావంటే ఒక శిక్ష వేస్తారు. నీవు చేసే అదే తప్పే సైనికుడు చేశాడు అనుకో, శిక్ష ఎక్కువ. అర్థమైందా? వాళ్ళకి న్యాయస్థానాలు వేరు, మన న్యాయస్థానాలు వేరు, మన కోర్టులు వేరు, వాళ్ళ కోర్టులు వేరు. హల్లెలూయా. అర్థమవుతుందా? వాళ్ళకున్న సౌకర్యాలు వేరు, మనకున్న సౌకర్యాలు వేరు, వాళ్ళకున్న స్థాయి వేరు, మన స్థాయి వేరు, వాళ్ళ హోదా వేరు, మన హోదా వేరు, వాళ్ళ అంతస్తు వేరు, మన అంతస్తు వేరు. అలాగే ఈ లోకంలో ప్రజలు ఒక ఘటన కడుతున్నాడు దేవుడు, మనందరిని ఒక ఘటన కడుతున్నాడు. అర్థమైందా? హల్లెలూయా. మన స్థాయి, మన అంతస్తు, మన హోదా, మన సౌకర్యాలు, మనకు ఉన్నటువంటి సమస్తము దేవుని దృష్టిలో ఘనమైనవి. అదే సమయంలో నీవు చిన్న తప్పు చేసిన దానికి ఇచ్చే శిక్ష మిలిటరీ పనిష్మెంట్. ఏంటది? అర్థమైందా? మిలిటరీ వాళ్ళు తప్పు చేస్తే ఎలా చంపుతారు తెలుసా? మనమైతే ఉరిశిక్ష చేస్తారేమో, లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేస్తారేమో, అంటే జీవితకాల శిక్ష. వాళ్ళు అలా చేయరు, అరికాల నుంచి పేద వరకు అలా కాల్చుకుంటూ చంపేస్తారు. మైండ్ అర్థమైందా? అంత గొప్ప సాగు ఎవరు చనిపోవాలనుకోరు కదా. ఒక బుల్లెట్ తగిలితే ఆ బుల్లెట్ ఇలా గుచ్చుకొని వెనక్కి వచ్చేటప్పటికి ఇస్సం తిరిగి వెనక పుచ్చి బయటకు వచ్చింది. వెళ్ళేదో ఇక్కడ ఎంత కనిపించింది మనకి, చూసేవాళ్ళకి ఎంత కనిపిస్తుంది? ఎంత కనిపిస్తుంది. కానీ అది మనమే చెప్తారు సత్తారని, అది ఎట్టా లోపలికి వెళ్తున్నప్పుడు అర్థమవుతుందా? మనకి చూసేటప్పుడు చిన్న బుల్లెట్టే కదా దూరింది అనిపిస్తుంది, కానీ వెనక వీపు ఉండదు. హల్లెలూయా. వెనకాల ఎంత పెద్ద పెంచి ఉంటుంది. ఎందుకని ఇది డ్రిల్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పటికి ఎంత వస్తుంది వెనక. అర్థమవుతుందా? మరి ఇప్పుడు అలాంటిది అరికాలు నుంచి ఎక్కడ వరకు టప్ప 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 కాల్చుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎందుకో తెలుసా అలా చంపుతారు? ఇంకెవరు కూడా అలాంటి పని చేయకూడదు. యేసుకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈ సైనికుడు చనిపోయేటప్పుడు ఎంత బాధపడతాడు? ఇప్పుడు కాలంలో బుల్లెట్ దిగింది, ఎంత ఏడుపు వస్తుంది, ఎంత కిలకిల కొట్టుకుంటా ఉంటాడు. ఒకేసారి గుండెలోకి కాల్ చేస్తే క్లోజ్ రేంజ్ లో ఇంకా ఒక్క సెకండ్ లో చనిపోతాడు. అంటే అలా సంప్రదాయం బాధను అనుభవిస్తూ ఇప్పుడు చూసేవాళ్ళకు కూడా టెన్షన్ పట్టాలి, చూసేవాళ్ళకు కూడా టెన్షన్ పట్టాలి. అమ్మో ఈ తప్పు నేను పొరపాటును కూడా చేయకూడదని. హల్లెలూయా. ఇప్పుడు మరి మనకన్నా శిక్ష వేయరు. మనం ఏమైనా తప్పు చేస్తే ఊరు శిక్ష చేస్తారు. ఎక్కడ వేస్తారు? అందరికి చూపించేస్తారండి. చెప్పాలి. ఎవరికి తెలియకుండా ఎక్కడో లోపల పాప తలా నుంచి ఊరు తీసి వెళ్ళిపోతాడు అంతే. హల్లెలూయా. అర్థమవుతుందా? కానీ అదే సైన్యంలో ఉండి నీవు తప్పు చేస్తే, నువ్వేం చేసి తప్పు చేస్తే చంపేది ఎలా ఉంటుంది? అర్థమవుతుందా? ఎందుకంటే మిగతా సైనికులందరి సమక్షంలో అలా చేస్తున్నప్పుడు, ఈ సైనిక అధికారులు అలా చేస్తున్నప్పుడు మిగతా సైనికులు ఎవరైనా సరే ఆ తప్పు చేయడానికి సాహసిస్తారా? చెప్పాలి. యేసుకి స్తోత్రం చెప్తామా?
ఆమె ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం మీరు గమనించాలి. మనకు సౌకర్యాలు ఎక్కువ, హోదా ఎక్కువ, అంతస్తు ఎక్కువ, శిక్షలు కూడా ఎక్కువ. ఇప్పుడు ఎవరు ఆమె చెప్పలేదు, నాకు తెలిసే విషయం. హల్లెలూయా. అర్థమైందా దేవుని బిడ్డలారా? ఇప్పుడు హవ్వకి ఇచ్చిన స్థాయి గొప్పదేగా, అంతస్తు గొప్పదేగా, హోదా గొప్పదేగా, శిక్ష కూడా గొప్పదే. అర్థమవుతుందా? హల్లెలూయా. కానీ మన జీవితాలు మనం చూసుకున్నప్పుడు మనకి టెన్షన్ వచ్చేస్తుంది. మనకి పెద్ద పెద్ద శిక్ష వచ్చినప్పుడు మనం అనుకుంటాం, మనం చేసే ఇప్పుడు సహజంగా మనకేమనిపిస్తుంది అంటే, ఏమనుకోబాకంటే మనం విశ్వాసం కదా, మనందరం మన ఫ్యామిలీ ఒకే కుటుంబంగా, సహజంగా ఎవరికైనా ఏదైనా పెద్ద శిక్ష వచ్చింది, ఏ యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఎంత తప్పు చేస్తుంటాడు వీడు, ఎంత ఎంత ఘోరమైన పాపం, హాస్య పాపం, ఎంత పాపం అని మనమే సర్టిఫికేట్ రాసేస్తాం ఇమీడియట్ కూర్చొని. హల్లెలూయా. కానీ నీకు అర్థం కాదు, ఒక చిన్న తలంపును బట్టి కూడా కలిగిపోవచ్చు. చిన్న తలంపును బట్టి కూడా కలిగిపోవచ్చు. అదేంటండి, తలంపుకే కలిగిపోద్దా? మరి అదే అన్నిటికన్నా గ్రేట్, అది గొప్పది, అదే అన్నిటికన్నా డేంజరస్, అపాయకరమైన తలంపు. ఎందుకో తెలుసా? ముందు తలంపు వస్తుంది, ఆ తలంపు మాట అయింది, ఆ మాట క్రియ అవుతుంది, క్రియ కార్యం అవుతుంది, ఆ కార్యమే అలవాటు అవుతుంది, ఆ అలవాటే నీ వ్యక్తిత్వం అవుతుంది. కాబట్టి దేవుడు ఏది చేసినా ఆయన ఆదిలోని మొక్క దశలోని దాన్ని తుంచేసే దేవుడు. కాబట్టి నీకు ఆలోచన రావగానే ఏంటది చెప్పుకోవచ్చు. ఏసీ స్తోత్రం. ఇబ్బంది ఏమన్నా? హల్లెలూయా. అర్థమైందా? నీకు ఆలోచన రావటమే ఆలస్యం మొదలెడతాడు దేవుడు. ఆలోచన రావడం ఆలస్యం మొదలెడతాడు. కానీ మనకు ఆలోచన వచ్చినా కూడా మనం దేవునికి లోబడం. దట్ ఈస్ ద మ్యాటర్. అదే పోవటం, అదే ముచ్చట మనం. హల్లెలూయా. రాని చూద్దాం, రాని చూద్దాం. అసలు వచ్చిందంటావా? నేను ఆలోచించింది ఆలోచనేగా, నేను ఆలోచించింది ఆలోచనేగా, నేను మాట్లాడింది మాటేగా, నేను తప్పు చేయలేదుగా, నేను పొరపాటు చేయలేదుగా. రైట్, ఓకే. కానీ ఈ పాపం అనేది ముందు ఏ దశలో ఉంది? అవునా? హల్లెలూయా. అర్థమవుతుందా? వాక్యాన్ని మనం పాజిటివ్ గా తీసుకుందాం. దేవుని బిడ్డలారా, అర్థమైందా? నెగిటివ్ గా తీసుకోవాలండి. చక్కగా సానుకూల ధోరణితో దాన్ని స్వీకరిద్దాం. ఎందుకంటే సానుకూల దృక్పథంతో స్వీకరిస్తే దానికి సంపూర్ణంగా లోపడతాం. హల్లెలూయా. లోపడితే తదుపరి ఏమన్నదో? శిక్ష ఉండదు, ఉగ్రత ఉండదు. యేసుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒకటి గమనించాలి. ఇప్పుడు ఆకానికి శిక్ష వచ్చిందా లేదు? అవునా? ఇప్పుడు ఆకానికి దేవుడు ఏమన్నాడు? ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఇశ్రాయేలులందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. అవునా? అయితే ఈ ఆజ్ఞ ఆకానికి కూడా ఇచ్చాడుగా. అవునా? మిగతా వాళ్ళు దాని అనుభవ పూర్వక జ్ఞానం సంపాదించాలని అనుకోవాలా? ఆజ్ఞను ఆజ్ఞగానే చూశారు. అంటే శపితమైన దాంట్లో ఏది మీడగా తెచ్చుకోవద్దు అబ్బాయి అని చెప్పాడా? అయితే తెచ్చుకుంటే ఎలా ఉండదు, దొంగిలిస్తే ఎలా ఉండదు అని అనుకున్నాడు. అంటే వాంట్స్ టు హావ్ ఎక్స్పీరియన్స్, అదొక అనుభవం కలిగి ఉండాలనుకున్నాడు. అనుభవించాక మనవాడు ఫ్యామిలీ మొత్తం 6 ప్యాక్ అనేది ఫ్యామిలీ ప్యాక్. ఏంటిది? మనం ఏదైనా ఒక్కటి చేస్తే మనకు ఒక్కడికే 6 ప్యాక్ అనుకుంటాం. జిమ్కెళ్ళవడానికి అర్థమైంది అమ్మా. హల్లెలూయా. అర్థమవుతుందా? కానీ దేవుడు ఏమి ఇచ్చాడు? ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చాడు. అవునా? ఇచ్చాడా లేదా? ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చేసాడా? మొత్తం కుటుంబానికి ఇచ్చేసాడు. యేసుకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఎందుకంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు హవ్వ అనుభవపూర్వక జ్ఞానాన్ని కోరింది. అనుభవపూర్వక జ్ఞానాన్ని హవ్వ కోరటమే కదా, ఆకాను కోరాడా లేదు? బైబిల్లో ఎంతో మంది ఉన్నారా? దే వాంట్ టు హావ్ ద విజ్డమ్. అర్థమైందా? గెహజీ కూడా ఏమనుకున్నాడు? వెండి బంగారాలు దాసం రాశీలు అవి ఎందుకు కాదు, ఆయన కోరుకోవాలి. ఏదో పాపం బట్టలో 2 జతల బట్టలో ఏమన్నా కొంచెం వెండి బంగారం, అవునా కదా? తెలుసుకోవాలనుకున్న ఒక అనుభవం కోరుకున్నాడు. అర్థమైందా? కానీ ఏమొచ్చింది? కుష్టి వ్యాధి వచ్చిందా? చెప్పాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏకీభవిద్దాం, సంతోషంగా ఏకీభవిద్దాం. ఆమేన్. ఎప్పుడైతే ఈ అనుభవం వచ్చిన తర్వాత మరలా అటువంటి అనుభవ పూర్వక జ్ఞానాన్ని కోరుకోగలరా? ఎందుకంటే వచ్చింది కుష్ఠరోగం, అవునా కదా? ఇప్పుడు మిరియాము ఉంది. మిరియామే మోషే పెళ్లి చేసుకున్నాడు. మోషే
అది ఎవరి ప్రాబ్లం? మోషే ప్రాబ్లం. అది మోషే సమస్య, మిరియాం సమస్య కాదుగా. మనం తీసుకొచ్చి మిరియాం ఇంట్లో పెడితే అన్నాను వెతుకు పెళ్లి చేసుకున్నావు, లేకపోతే తమ్ముడిని వెతుకు పెళ్లి చేసుకున్నావు, నువ్వు నా ఇంటికి ఎందుకు తీసుకొచ్చావా అన్నాను. చేసుకుంటే మోషే. అది మోషేకు దేవునికి మధ్యలో ఉన్న సమస్య. మరి నీకెందుకు తమ్ముడు చేత పట్టుకుని శుభ్రంగా వెళ్ళి పాక పడుకునేదానికి? అవునా కదా? నీ పని ఏంటి? తమ్ముడు చేత పట్టుకోవడం, ప్రజల ఆరాధన నడిపించడం, చక్కగా పాటలు పాడటం, అవునా? నీ పని అది కదా. అలా వెళ్ళి పెళ్లి చేసుకున్నాను. ఈయనెవరు? దైవజనుడు. ఈయనెవరు? ప్రవక్త. హల్లెలూయా. ఈయన ఎప్పుడైతే ప్రశ్నించగానే ఇప్పుడు ఎవరికి కుష్ఠరోగం వచ్చింది? ఇప్పుడు మిరియాన్ని ఏమన్నా పడదు తెలుసా? అడిగాను అంతేగా, ఏమన్నా ఆయన పెళ్లి చేసుకున్నాడు, నేను అడిగాను ఇదే తప్ప నాకే కుష్ఠరోగం రావాలా? అందుకే కుష్ఠరోగం రావాలా? దేవుడు న్యాయవంతుడా? దేవుడు దళితుడికి వచ్చాను ఉంటాడా? నా పక్షాన్ని ఉంటాడా? ఆయన ప్రవక్త, నేను ప్రవక్తిని. నేను షీ ఈజ్ ఆల్సో ప్రొఫెటెస్. అవునా కదా? కానీ నువ్వు ఎవరి దాంట్లో ఏ రెట్టకూడదు కారెట్టకూడదు. అర్థమైందా? ఎవరిది వాళ్ళదే. అందుకే చర్చిలో మీకు చెప్పేది అదే, ఎవరి ప్రాబ్లం వాళ్ళదే, ఎవరి సమస్య వాడిది. ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటే మనం యాక్సిడెంట్ అయిపోయింది, నువ్వు కొంచెం స్కానింగ్ రిపోర్ట్ రాసేవాళ్ళు, నువ్వు కొంచెం ఎనాలిసిస్ రిపోర్ట్స్ రాసేవాళ్ళు. వాళ్ళకి ఎదురు చేసింది, వాళ్ళకి అది వచ్చేసింది, వాళ్ళకి ఎదురు చేసింది, వాళ్ళకి ఇది సంభవించింది, అది సంభవించింది, వీళ్ళు ఎంత పాపలో, వీళ్ళు ఎంత దోషులు. ఈ పని కాదుగా కుష్ఠరోగం తెచ్చుకోవడం అన్నాం. మనకు అవసరమా? మనకి అవసరమా? లేదు కదా. హల్లెలూయా. నువ్వు ఎవరిని చూసి నువ్వు చర్చ మానేయొద్దు. అర్థమవుతుందా? నువ్వు ఎవరిని చూసి నీ భక్తి మానేయొద్దు. నువ్వు ఎవరినో చూసి పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఆగిపోవద్దు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అర్థమవుతుందా? నీ భక్తి నీదే, నీ రక్షణ నీదే, నీ స్వస్థత నీదే, నీకున్న వ్యక్తిగతమైనవి నీ వ్యక్తిగతమైనవి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకంటే మనము దేనిని రుచి చూడాలని కోరుకోవద్దు, దేని అనుభవించాలని కోరుకోవద్దు, దేని యొక్క అనుభవ పూర్వక జ్ఞానాన్ని పొందుకోవాలని మనం కోరుకోవద్దు. యేసుకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విషయం వినండి, జాగ్రత్తగా వినాలి. ఈ 2 పాయింట్స్ అర్థమవుతాయా? విశ్వాసము మరియు అనుభవ పూర్వక జ్ఞానం. హల్లెలూయా. స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది అయినడో చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని, మీ అందరికీ తెలుసు కదా, ఈ ఫలం తింటే ఆమెకు వచ్చింది గర్భఫలం. ఈ ఫలం తింటే ఆమెకు వచ్చింది. ఆ పాయింట్ అర్థమైందని పాస్తో ప్రయోగాలు చేస్తున్నాం, అంతకంటే ఏం లేదు. హల్లెలూయా. అర్థమైందా? చాలా మంది హ్యాపీగా తిన్నారు. జందర్ పండు తింది ఈ తల్లి, గారి తల్లి. అర్థమైందా? జందర్ పండు ఏం తినలేదు, యాపిల్ ఏం తినలా, యాప్రికాట్ ఏం తినలేదు. హల్లెలూయా. ఈమె సాతానుతో సహవాసం చేసింది, ఒక అద్భుతమైన సహవాసం చేసింది. 2 రక్తాలు కలిశాయి. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుడు ఈమెకు పలుకబడిన మాట ద్వారా పిల్లవాడిని ఇస్తానని దేవుడు చెబితే ఈవిడ ముందుగానే తొందరపడి కయ్యూని తెచ్చేసుకుంది. అర్థమైందా? కానీ పుట్టినోడు నరహంతకుడు, పుట్టినోడు సొంత తమ్ముళ్ళే చంపేశాడు. అదే పలుకబడిన మాట ద్వారా వచ్చిన బిడ్డ అయితే అలా ఉండడుగా. అవునా కదా? శారమ్మ ఉంది, ఉందా? దేవుడు ఏమన్నాడు శారమ్మకి? పలుకబడిన మాట ద్వారా, వాగ్దానం ద్వారా నేను కుమారుని ఇస్తాను అని చెప్పాడా? చెప్పాలి. చెబితే వాగ్దానాన్ని వినింది తల్లి. వినదా లేదా? విశ్వాసం ద్వారా జీవించాలా? కానీ ఇంకేం కావాలి ఇప్పుడు? అనుభవపూర్వక జ్ఞానం కావాలి. ఏం కావాలి? అనుభవపూర్వక జ్ఞానం కావాలి. దేవుని కంటే నేను గొప్పదాన్ని, నాకు ఎన్నో తెలివితేటలు అంటారు, నీకు నచ్చమైన తెలివి. అర్థమైందా? వెంటనే తేరకున్నాడు కదా అబ్రహాం గారిని పిలిచింది. అర్థమైందా? ఇప్పుడు ఈ అబ్రహాం ఎవరు? యజమానుడు. మరి ఏమెవరు? అవునా? అంటే ఆయన భర్త, ఈమె భార్య. ఇప్పుడు భర్త చెప్పింది భార్య, కానీ ఇప్పుడు శారమ్మ భర్త అయింది. శారమ్మ భర్త అయింది. అబ్రహాము గో విత్ హ్యాగర్, ఆగర్ పో, ఎస్ చెప్తాం అనేది. వచ్చింది గర్భఫలం, పుట్టాడు ఇష్మాయేలు. హల్లెలూయా.
ఇప్పుడు శారమ్మ కొంచెం నిదానించాలిగా, కొంచెం నిమ్మలించాలిగా. 20 సంవత్సరాలు గడిచిపోతున్నాయి, 15 సంవత్సరాలు గడిచిపోతున్నాయి, టెన్షన్ వచ్చేస్తుంది ఈ తల్లికి. హల్లెలూయా. ఇప్పుడు జనాలందరూ ఏమంటున్నారు? నానా రకాలని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏది ఆలస్యమైనా ఆలస్యం చివరిలో దేవుడు చేసే అద్భుత కార్యాలు మీకు తెలుసా లేదా ఆ విషయం? హల్లెలూయా. శారాకు పిల్లలు పుట్టడం ఆలస్యమైంది, కానీ ఇస్సాకు పుట్టాడా లేదా? గొప్పవాడు పుట్టాడా? మిక్కిలి గొప్పవాడు ఆయన. ఎవరు? మిక్కిలి గొప్పవాడు అయ్యాడు. ఆమె. ఇప్పుడు హాగరుకి ఆలస్యం అయ్యింది, కానీ పుట్టినాడు ఎవరు? సారీ క్షమించాలి, హాగర్. మనం జంప్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఒక చోట ఉన్నాం కదా. ఆమె. ఇప్పుడు హన్నాకి ఆలస్యం అయింది. ఎవరు పుట్టారు? గొప్పడేనా? ఆయన గ్రంథమే రాశాడా? ప్రవక్తేనా? ఇప్పుడు ఆలస్యం అయితే ఆలస్యానికి కూడా దీవునిగా మార్చే దేవుడిగా, దానికి కూడా నష్టపరిహారాన్ని ఇచ్చే దేవుడిగా వాక్యం చెప్పిన గుర్తుందా మీకు? ఆమె. నీ జీవితంలో ఏది ఆలస్యమైనా ఆ ఆలస్యంలో నువ్వు పొందే అవమానం, ఆలస్యంలో నువ్వు పొందేటటువంటి నువ్వు నేర్చుకునే అనుభవాలు, నీవు దేవుడి మీద ఆధారపడతావే, వీటన్నిటిని బట్టి దేవుడు నీకు రెట్టింపు దీవెనిస్తాడు. కానీ ఆలస్యంలో కృంగిపోకూడదు, ఆలస్యంలో తొందరపడకూడదు, ఆలస్యంలో నీ నిర్ణయాలు నువ్వు తీసుకోకూడదు, ఆ ఆలస్యంలో కొత్త అనుభవాల కోసం, అనుభవపూర్వక జ్ఞానం కోసం ప్రయత్నం చేయకూడదు, ఆరాటపడకూడదు. హల్లెలూయా. ఇప్పుడు శారను ఎవరిని పిలిచింది? ఆగని పిలిచింది, అబ్రహాముని పిలిచింది, ఆ ఇద్దరిని యాగం చేసింది. ఇష్మాయేలు పుట్టాడు. ఇష్మాయేలు పుట్టాక ఇప్పుడు హాగర్ అవస్థానంలో వచ్చేది, శారా స్థానంలోకి వచ్చింది. శారను బ్యాక్ టు పెరిగింది. ఇప్పుడు శారను ఏమైపోయింది? హాగర్ అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు అయ్యి అంటే అర్థమైందా? పిల్లడు మార్చా డైపర్ ఎవరు మార్చాలి? మహారాణి అంది. ఈయన మహారాణి చేద్దా? మహారాణి కాదా? చెప్పాలి, అవునా? ఇప్పుడు అబ్రహాం గురించి వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా నీకు మా మధ్య మహారాజు అయ్యన్నావు అన్నారా? ఇప్పుడు ఆయన మహారాజు అయితే ఇప్పుడు ఈమె ఎవరు? మహారాణి. ఇప్పుడు మహారాణి డైపర్లో మారుస్తుంది. ఏం చేస్తుంది? డైపర్స్ మారుస్తుంది. మహారాణి కాఫీ తీసుకెళ్ళిస్తుంది. ఇప్పుడు హాగర్ చక్కగా కూర్చుంది. ఎక్కడ? మహారాణి స్థానంలో కూర్చొని రెండు అయ్యారు పాలించేదాకా. చూడు ఏనాడా ఆడొచ్చు పిల్లడిని. ఈ కేవలం ఏంటి ఏడుస్తున్నాడు? ఏడుస్తున్నాడు. పొజిషన్స్ చేంజ్ బికాస్ ఆఫ్ యువర్ విజ్డమ్. అవునా? ఆమె. మారిందా పొజిషన్? మారింది. పిల్లవాడు పెరుగుతున్నాడు. ఏమని ఇప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది. వెళ్ళింది అబ్రహాం దగ్గర. ఏంటి ఇప్పుడేంటి? ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? కన్న పేరు. అవునా? ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడి దిగి వచ్చాడు. చాలా మాట ఏమన్నాడు? చాలా మాట విన్నాడు. అదేంటి ప్రభు, నా మాట చాలా ఏమనాలి? బైబిల్ వాక్యం ప్రకారం బైబిల్లో ఉంది. భర్త చెప్పిన మాట భార్య వినాలి కదా. భర్త చెప్పిన మాట భార్య వినాలి. ఇప్పుడు దేవుడు వాక్యాన్ని ప్రస్తావిస్తాడు అనుకున్నాడు మానవుడు. అంటే దేవుడు వాక్యాన్ని ప్రస్తావించట్లేదు. అయ్యో వాక్యం అయ్యో వాక్యమే చెప్పాలి, మరి మాట తప్పుతున్నావు. ముందు విన్నావా? ముందు విన్నావా? మరి ఇప్పుడు అప్పుడు విన్నప్పుడు ఇప్పుడు ఎందుకంట? ఇప్పుడు నా మాట ఏమన్నా అనుకుంటే అంటే నీ స్వప్రయోజనం కోసం, నీ మేలు కోసం నా వాక్యాన్ని నేను మార్చున్నావు. అబ్బే నువ్వు ముందు విన్నావు కదా, ఇప్పుడు కూడా సును, ఇప్పుడు కూడా విను. అయ్యా వినాలంటే మరి పంపించి పంపించే. రాజు దగ్గరికి వెళ్ళమంటే ఎంతో సులభమే, కానీ ఇప్పుడు పుట్టినోడి బయటికి పంపించేయడం నాకు సులభం కాదుగా. హల్లెలూయా. కానీ ఫలం, విత్తనం విత్తేటప్పుడు ఉన్న ఆనందం ఫలాన్ని కోసేటప్పుడు ఉండదు. హల్లెలూయా. కానీ నువ్వేది విత్తితే అదే కోసుకుంటావు, నువ్వేది విత్తితే అదే కోసుకుంటావు. ఆమె. కానీ విత్తనము చిన్నదే, కానీ ఫలం అవునా కదా? ఇప్పుడు ఫరోకి తెలియలా పాపం, నేను మహారాజుని, నేను యువరాజుని, నేను ఈ హెబ్రీ పిల్లలందరినీ తీసుకెళ్లి నైలు నదులు ముంచేస్తున్నాను, చంపేస్తున్నాను అనుకుని విర్రవీగాడా? కానీ అది నది, ఇది సముద్రం.
అది నది. మరి మనోడు మునిగింది నదిలోనా ఈత పట్టుకొని ఒడ్డుకు వచ్చేయడానికి? ఇదేంటిది? సముద్రం. ఏంటిది? నా పాయింట్ అర్థమవుతుందా? హల్లెలూయా. అంటే మనోడు అక్కడ ఏమి విత్తాడు? విత్తనం విత్తాడు. ఎక్కడ? హెబ్రీ పిల్లల నైలు నదిలో పుస్తకాలకి ఎర్ర వేసి, అవునా వేసాడా? మరి అక్కడ ఏమి విత్తాడు? విత్తనం. మరి ఇప్పుడు మనోడు ఎక్కడ చేస్తున్నాడు? ఎర్ర సముద్రం. ఇప్పుడు అక్కడన్నా చిన్న ముసలు ఉంటుందేమో. ఈ సముద్రంలో ఇప్పుడు ఏముంటాయి? తిమింగలాలు ఉంటాయి, సొరచేపలు ఉంటాయి, పెద్ద పెద్ద ముసళ్ళు ఉంటాయి, అవునా? డాల్ఫిన్స్ ఏముండవు. మనోడు ముక్కికి ఎక్కించుకొని గుర్రం తీసుకొచ్చేసి వడ్డేయడానికి. హల్లెలూయా. ముసలిగా తెలిసేంటి? ఈయన ఫరో అని, ఈయన పేదోడు అని తెలుసా? చెప్పాలి. విత్తనం విత్తితే ఫలం పోయాల్సిందే. యేసుకి స్తోత్రం చెప్తామా? ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డల, ఇందులో ఎక్కడా కూడా తారుమారు అనేది ఉంటుంది. ఆయన తూకం కరెక్ట్గా ఉంటుంది. ఆయన తూకం కరెక్ట్గా ఉంటుంది. ఉంటుందా ఉండదా? చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నీ అనుభవపూర్వక జ్ఞానం దేవునితోనే ఉండాలి. హల్లెలూయా. నేను యూట్యూబ్లోకి వెళ్ళి వాక్యం వింటాను. వాక్యం విన్న తర్వాత కొంచెం అట్టట్టెళ్ళి ఆ వంటలో, అట్టట్టెళ్ళి ఆ చీరలో, అట్టట్టెళ్ళి ఆ సినిమాలు, అట్టట్టెళ్ళి ఆ రాజకీయాలు, అట్టట్టెళ్ళి ఆ క్రీడలు. దీనితోనే అనుభవపూర్వక జ్ఞానం ఉండాలి. దీనితోనే, వాక్యంతోనే నీకు అనుభవం ఉండాలి. అంతేగాని అది కూడా చూస్తానండి, కొంచెం అట్టెళ్ళి ఒక్కసారి దేశ సంచారం చేసి వస్తానండి, రా ఇల్లా ఇబ్బంది కాదు, నేను ఇక్కడే ఉంటానంటాడు దేవుడు. ఏమన్నాడు? హల్లెలూయా. నువ్వు ఎట్టు తిరిగి వచ్చినా నా దొరికే వస్తావు. టెన్షన్ పడాల్సిన పని లేదు. వచ్చాక కదా, అంతే కదా. పిల్లోడు గ్రౌండ్లో ఎంతసేపు తిరిగాడు, ఎన్ని ఆశలు వేసినా, ఎన్ని సిందులు వేసినా, చివరి క్లాస్ రూమ్ రాక తప్పదు. తాట తీయక తప్పదు. అవునా కదా? యేసుకి స్తోత్రం చెప్తాము. కాబట్టి మన అనుభవము కేవలం దేవునితోని, దేవుని వాక్యంతోని. నేను సంఘ శాఖల గురించి తెలుసుకుంటానండి, నేను అనుభవాలు పొందుకుంటాను. నీకు వాక్యంతోనే అనుభవం ఉండాలి. నా పాయింట్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నీ అనుభవం అంతా దేవునితోనే, నీ అనుభవం అంతా దేవునితోనే. ఇక దేవునితో ఉండటానికి వీలు లేదు. ఆమేన్. యేసుకి స్తోత్రం చెప్తావా? అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడి, అంటే అంతకుముందు మూసుకొని ఉన్నాయా? అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడి, అంటే అంతకుముందు వీళ్ళిద్దరు గుడ్డోళ్ళ చెప్పాలి. అది మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఏం వెలిగించబడ్డాయి? అంటే మనోనేత్రాలు వెలిగించబడ్డాయి అంటే మరి వాక్యం అంటే మనోనేత్రాలు వెలిగించబడతాయి కదండి. మరి ఇక్కడ అంటే ఈ మనోనేత్రాలు వెలిగించబడటం ఏది? అర్థమైందా? వాళ్ళ స్థితి ఏంటి వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ దిగంబరుని అర్థమైంది. మహిమ దేహం వెడలిపోయిందని అర్థమైంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ వృక్షంతో సహవాసం చేస్తే పోయేది మహిమ వస్త్రం, పోయేది నీతి వస్త్రం, పోయేది ఉల్లాస వస్త్రం, పోయేది వాక్యపు దేహమే, వాక్యపు వస్త్రమే, దిగంబరత్వమే. హల్లెలూయా. అర్థమవుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా? రైట్. తర్వాత చదవండి. వారు తమ దిగంబరులను తెలుసుకొని అంచురపాకులు పుట్టి తమకేం చేసుకున్నారు? కచ్చడములను చేసుకుని. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దిగంబరులు అని తెలుసుకున్నాక వెంటనే ప్రత్యామ్నాయం కోసం పరిగెడుతున్నారు. దేనికోసం? చెప్పాలి. అంటే దాన్ని కప్పేది ఏమిటి అని? దాన్ని కప్పేది ఏమిటి? పాపాన్ని కప్పేది దేవుని రక్తమే. పాపాన్ని తీసివేసేది దేవుని రక్తం మాత్రమే. నీ సొంత ప్రయత్నాలు పాపాన్ని కప్పలేదు. పాపాన్ని మనం మంచి గుణలక్షణం ఏంటి తెలుసా? నేను పట్టించింది. ఏం చేస్తుంది? నేను పట్టిస్తుంది. ద sin will catch you at any point of time in your life. నీ జీవితంలో ఏదో ఒక సమయంలో పాపం నేను పట్టుకుంటుంది. పాపం నేను పట్టిస్తుంది. ఎవ్వరు నేను పట్టించాల్సిన పని, పాపమే నేను పట్టిస్తుంది. చట్టానికి దొరికేలాగా చేస్తుంది. శిక్ష విధించబడేలా చూస్తుంది పాపం. హల్లెలూయా. ఎవ్వరు చేయాల్సిన పనుల పాపమే పట్టిస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఉండాల్సిన అనుభవ పూర్వక జ్ఞానం దేవునితోనే, దేవునితోనే, దేవునితోనే. అందరూ ఆమె చెప్పగలరా? ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు హేబేలుకున్న బయలుపాటు దేవుడు కయ్యను కూడా ఇస్తున్నాడు. కయ్యను అంగీకరించాలా? కయ్యను అంగీకరించాడా? కయ్యూనికి తన సొంత తెలివితేటలు ఉన్నాయి.
తనకు సొంత జ్ఞానం ఉన్నది, తను అనుకున్నదే చేయాలనుకుంటున్నాడు తప్ప దేవుడు చెప్పింది చేయాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ కయ్యూను స్వభావం మనలో ఉండటానికి వీల్లేదు. దేవుడు చెప్పిందే మనం చేయాలి. దేవుడు ఏది చెయ్యమని కోరుతున్నాడో అదే చేయాలి. మన స్వచిత్తాన్ని చంపేసుకోవాలి. మన లక్ష్యాలను మనం చంపేయాలి. మనకు దిగంతాలు ఉండటానికి వీల్లేదు. మన లక్ష్యాలు దేవుని లక్ష్యాలుగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు వాక్యం మీ అందరికీ రుచించకపోవచ్చు, కానీ మన వ్యక్తిగత జీవితాలలో ఇది అన్వయించుకునే సమయం వచ్చినప్పుడు మనకి బాగా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఇది కొంచెం లోతైనదే, కానీ మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఆమేన్. అర్థమవుతుందా? ఎందుకంటే నీవు ఎప్పుడూ కూడా నీ సొంత అనుభవాలు కలిగి ఉండాలనుకుంటావు, కానీ దేవుడు ఎప్పుడు కోరేది దేవునితో సహవాసం చేస్తూ ఆ అనుభవాలే కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు లోతు సొదొమ గొమొర్రాతో ఒక అనుభవం కలిగి ఉండాలనుకున్నాడా? ఇప్పుడు లోతు భార్య బయటికి తీసుకొచ్చేసారు, దేవదూతలు తీసుకొచ్చారా? తీసుకొచ్చేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమన్నాడు. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమన్నాడు. కానీ ఆమె మనసు ఆరాట పడుతుంది, పరితపిస్తుంది. దేనితో అనుభవం? సొదొమతో అనుభవం. అవునా? ఎక్స్పీరియన్స్ విత్ సొదొమ అండ్ గొమొర్రా. అవునా కదా? సొదొమ గొమొర్రాతో ఒక అనుభవపూర్వక జ్ఞానం కావాలి, ఒక అనుభవం కావాలి ఆమెకు. ఆ అనుభవాన్ని కోల్పోయి వస్తుంది బయటకు. ఆ బొడ్డుతోటి సంబంధాన్ని దేవదూతలు తెగనరికాలనుకున్నారు, కానీ మానసిక అనుబంధం అలాగే మిగిలిపోయింది. మిగిలిపోయిందా? ఆ లోకంతో బొడ్డుతాడు సంబంధాన్ని కలిగి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు సంబంధం. She has become the pillar of salt. అయిపోయిందా? చెప్పండి. అంటే ఎందుకు పనికి రాకుండా పోయింది? ఎవ్వరికి పనికి రాకుండా పోయింది. ఆ ఉప్పు బయట పారవేయబడి తొక్కబట్టడానికే తప్ప మరి దేనికి నీ పనికి రాదు. సారము కోల్పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి జీవితమేనంతే. దేవునితో అనుభవం కాకుండా లోతు అబ్రహాముతో ఉండకుండా సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓర్ప నయోమితో ఉండకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది, మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. నీవు క్రీస్తుని విడిచిపెట్టి నీవు లోకంలోనికి వెళ్ళిపోతే, లోకంతో అనుభవాలని కోరుకుంటే, లోకంలో జీవించాలని కోరుకుంటే, చాలా మంది క్రైస్తవులకు దేవుళ్ళకి వచ్చాక, క్రైస్తవ్యంలోకి వచ్చాక మన లోకంతో అప్పుడప్పుడు కొన్ని సంబంధాలు కలిగి ఉండడానికి ఆరాటం అనేది సహజంగా కలుగుతుంది. ఎలాగా? సహజంగా కలుగుతుంది. కానీ మనం దాన్ని జయించగలిగినప్పుడే హల్లెలూయా మనం రూతు వలె మారతాం. ఆమేన్. ఎక్సెక్ స్తోత్రం చెప్తామా? మనం రూతు వలె మారాలి అంటే నయోమితో ఉండాలి. అవునా? ఆ లోతు నిజంగా నీతిమంతుడే, కానీ సొదొమ గొమొర్రాకి వెళ్ళిన తర్వాత ప్రేమ దేవుని పెట్టాను భార్యను కోల్పోయాడు. కూతుర్ల ప్రాతినిధ్య ధర్మాన్ని వాడు కోల్పోయారు. కుమార్తెను కోల్పోయారా? ప్రపంచంలోనే అసలు భయంకరమైన పరిస్థితి. దట్ ఇస్ కాల్డ్ ఇన్సెస్ట్ అంటారు. అర్థమైందా? తండ్రితో పాపం చేయగలిగే స్థితిలోకి వాళ్ళు దిగజారిపోయారు. అంటే వాళ్ళ మానసిక స్థితి ఏ స్థాయిలో ఉందో తెలుసా? అర్థమవుతుందా? సొదొమ గొమొర్రాలో పురుషులతో అవాచ్యమైనది చేస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుని పెట్టాను, దట్ ఇస్ కాల్డ్ సొడొమి. వీళ్ళు తమ సొంత తండ్రితోనే పాపం చేయగలిగే మానసిక దౌర్బల్య స్థితిలోకి దిగజారిపోయారంటే ఈ తండ్రి వాళ్ళని ఏ స్థితికి దిగజార్చాడో చూసారా? ఆ పాయింట్ అర్థమవుతుందా? వాక్యం కొంచెం కొన్నిసార్లు కొన్ని పదాలు నేను ఎలా పలకాలో తెలియక పలుకుతాను, దయతో నన్ను క్షమించండి. మీరు పెద్ద మనసుతో, నేనే భాషా పండితునేమి కాదు. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు తప్పు. వాళ్ళు అటువంటి స్థితిలోకి దిగజారిపోయారు. అంటే అయా లోతు, నీవు అబ్రహాముని విడిచిపెట్టి సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిన తర్వాత నువ్వు పాపుకున్నది ఏంటి, సంపాదించింది ఏంటి, నీ జీవితంలో సాధించింది ఏంటంటే భార్యను కోల్పోయాను. కూతుర్లను ఈ స్థితిలోకి దిగజార్చాను, నెట్టేశాను. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ నీ అనుభవం దేవునితోనే. లోకం వైపు చూడొద్దు, లోక ఆశల వైపు చూడొద్దు, లోక కార్యాల వైపు చూడొద్దు. నీవు జీవించాల్సింది విశ్వాసం మూలంగా. నీతిమంతుడు దేని మూలంగా జీవిస్తాడు? విశ్వాసం మూలంగా.
మీలో ఎవరైనా మా గురించే ప్రసంగం చేస్తున్నాడు అనుకుంటే నేనేం చేసేది ఏం లేదు. నేను ఎవరి గురించే ప్రసంగం చేయను. నేను సాంఘిక సంస్కరణకర్తను కాను. నేను కందుకూరి వీరేశలింగం పంతులు అంతకన్నా కాదు. అర్థమైందా? నేను సంఘ సంస్కరణకర్తను. ఐఎమ్ నాట్ ఏ సోషల్ రిఫార్మర్, ఐఎమ్ ఏ ప్రీచర్. నేను ఒక బోధకుడిని. దేవుడు ఏది చెబితే అది బోధించాలంతే. అర్థమైందా? బోధ అనేది మీకు ఒక్కరికే కాదు, నాకు కూడా. అర్థమవుతుందా? బోధ మీకే కాదు, ముందు నాకు, ఆ తర్వాత మీ ఎద్దరికి వస్తుంది. ఇది 2 అంచులు కలిగిన కట్టు. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉండదు పాస్ గారికి కూడా అంటే. అర్థమవుతుందా? హల్లెలూయా. ఎంత ఉద్యమంగా ముఖాలు ఇలిగిపోయి కలకలకలగా వాడేసి హల్లెలూయా ఉన్నా కదా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది అదేనా? ఏమనుంది? నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అర్థమైందా? మీకు తీర్పు, మాకు కఠినమైన తీర్పు. అర్థమైందా? మీకు 2 గొప్పలు, మాకు ఎత్తు. తేడా తెలిసిందా? తెలిసేప్పుడు ఉద్యోగం ఉండడం. మరి ఏసైకి స్తోత్రం చెప్పండి. మా గురించే చెప్తున్నాడు, మా గురించే చెప్తున్నాడు. నీ గురించే కాదు అబ్బాయి, నా గురించి కూడా. హల్లెలూయా. ఏసైకి స్తోత్రం చెప్పు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఎవరికైనా ఒకటి. కాబట్టి మనం అందరం కూడా ఈ లోకముతో, లోక అనుభవాలు, పాపపు అనుభవాలు, ఈ లోకపు ఆశలతో సహవాసం చేయడానికి వీలు లేదు. ఆమేన్. ఎందుకంటే ఆకాను అలా చేయడానికి ప్రయత్నించాడు, గెహజీ అలాగే చేయడానికి ప్రయత్నించాడు, ఇస్కరియోతు యూదా అలా చేయడానికి ప్రయత్నం చేశాడు. అర్థమవుతుందా? నీకు యేసుక్రీస్తుతో నీవు ఉన్నాక నీకు యాజకులతో పనేంటి? డబ్బుతో నీకే సంబంధం? అవునా? అందుకే ఈ కాల ప్రవక్త 3 విషయాలు చెప్పారు. ఒక మానవుడు పడిపోవడానికి 3 ఉన్నాయి. అవునా? అవేంటి చెప్పుకోవచ్చు కదా? ధనం, డబ్బు, మనీ. అవునా? ఇప్పుడు ఈ 3 విషయాలు మరి అంటే స్త్రీ అంటే మరి స్త్రీలకే అలా కూడా స్త్రీలేనా? కాదు కదా. అంటే మీరు ఎక్కువ పడిపోరా, మేమే పడిపోతామని ప్రవక్త కూడా మా గురించే చెప్పాడు. అవునా కదా? హల్లెలూయా. అంటే పడిపోయే వాళ్ళ జాగ్రత్తలు ఎవరున్నారు? అందుకే స్త్రీ అని చెప్పాడు. మరి స్త్రీలకు మరి పురుషుడు, ధనము, పేదరికేతలు అని చెప్పరా? చెప్పారా? అని మీకు సెల్యూట్ చెప్పచ్చా? హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును. చెప్పింది అసలు స్త్రీ గురించి పడిపోతున్నాయి కదండి. ఎందుకంటే ఆవిడే ప్రమాదకరమైందని కదా. స్త్రీ గురించి చెప్పారంటే ఆవిడ సీరియస్ గా మింగేద్దాం అన్నాడు చూస్తున్నాను. అర్థమైందా? హల్లెలూయా. ఆయన వాక్యంగా సార్, వాక్యమే చెప్తున్నాం సార్. అందుకే వద్దాం. అర్థమైందా? ముందు ఆయింట్మెంట్ పూసే కదా. హల్లెలూయా. ట్రీట్మెంట్ మొదలైంది. అవునా కదా? ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మన సంఘాలు అంత స్థితి లేదు కదా. ఎక్కడ ఎంతవరకు చెప్పాలి అంతవరకే చెప్తాం కదా. రైట్, ఓకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లోకముతో ఇటువంటి అనుభవాలు మనకు కలిగి ఉండటానికి వీలు లేదు. ఇప్పుడు రాహాబు ప్రియమైన దేవుని వాక్యాన్ని విన్నది, విశ్వాసాన్ని కలిగి ఉంది, విశ్వాసం మూలంగా జీవించింది. అయితే ఎరికో కోట గోడల మధ్య ఉన్న ప్రజలు వర్తమానాన్ని విన్నారు, వాక్యాన్ని విన్నారు. కానీ విన్నవాడు ఎవరితో అనుభవపూర్వక జ్ఞానం పొందారు? ఆ లోకంతో. అవునా? వర్తమానం వాళ్ళకి ఎలా కాదు, చేరణ కాదు, వారి గుండెలు కరిగి నీరైపోయాయి. అయితే విన్న తర్వాత కూడా ప్రవర్తన మార్చుకోవాలి. విన్న తర్వాత కూడా వాక్యాన్ని నమ్మలేదు. విన్న తర్వాత కూడా రాహాబింటికి రాలేదు. విన్న తర్వాత కూడా ఆనవాళ్ళు పొందలేదు. విన్న తర్వాత కూడా గుర్తును అంగీకరించలేదు. విన్న తర్వాత కూడా వేగులు వారిని చేర్చుకోలేదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన సహవాసం వాక్యంతో, మన సహవాసం దేవునితో, మన సహవాసం లోకముతో కాదు. మనం జీవించాల్సింది విశ్వాసము వలన. విశ్వాసం ప్రశ్నించదు, విశ్వాసం కారణాలను అన్వేషించదు, విశ్వాసం హేతు బుద్ధిని కలిగి ఉండదు. అర్థమవుతుందా? ఇప్పుడు హవ్వ సాధారణ ప్రశ్నించాడు, ఇది నిజమా అని. ఆ ప్రశ్న నమ్మింది. ప్రశ్నను నమ్మింది. నమ్మిందా లేదా? సాధారణ చావరా అని చెప్పి ఆ మాట నమ్మింది. ఎవరో? హవ్వ. కానీ యెహోషువ ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ సూర్యునితో మాట్లాడేటప్పుడు నిజంగా సూర్యుడు ఆగిపోవాలంటే దేవుడు పట్టుకోవాలా? నిజంగా ఆగుతాడా? ఆగడా?
నేను చెప్పిన తర్వాత పలికిన తర్వాత నెరవేరిందా లేదా, అసలు నెరవేరాలంటే ఏ పరిస్థితులు ఉండాలి, ఏ పరిస్థితులు ఉంటే ఇది నెరవేరింది, ఇవన్నీ యెహోషువ ఆలోచించాడా? విశ్వాసము ఏమీ ఆలోచించదు. మోషే అనే దేవుడు కర్ర చాపి ఎర్ర సముద్రాన్ని పాయ చేయమన్నప్పుడు సముద్రం పాయలైందా లేదా, అంతకుముందు ఏమైనా పాయలైందా లేదా, లేకపోతే ఏ పరిస్థితుల మధ్య ఇది పాయలైంది, ఇది సముద్రం కదా, నేను కర్ర చాపితే ఎలా పాయలైంది, నేను పలికితే ఎలా పాయలైంది, ఇవేమి ఆయన మనస్సులో ఈ ప్రశ్నలకి తావులేదు. పలకమన్నప్పుడు పలికాడు. విశ్వాసం ప్రశ్నించదు, విశ్వాసం పరిస్థితులను చూడదు. అర్థమవుతుందా? విశ్వాసం ఎప్పుడూ కూడా దేవుడు శూన్యంలోని సమస్తాన్ని సృష్టిస్తాడు అనే నమ్మిందలేదా? పరిపూర్ణ విశ్వాసము పరిస్థితులన్నింటినీ అదుపులో తీసుకుంటుంది. పర్ఫెక్ట్ ఫెయిత్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. పర్ఫెక్ట్ ఫెయిత్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. అంటే సమస్త పరిస్థితులను స్వాధీనపరుచుకొని నియంత్రించి దానికి యజమానుడిగా మారేది పరిపూర్ణ విశ్వాసం. నీకు పరిపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడు నీ జీవితంలో ప్రతి పరిస్థితి నీకు అదుపులో ఉంటుంది, ప్రతి రోగానికి స్వస్థత వస్తుంది, సమస్తాన్ని నీవు జయించగలవు. ఎంతబడే విశ్వాసాన్ని పొందుకుంటావు, ఎంతబడే కృపను పొందుకుంటావు, ఈ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని అధిగమిస్తావు, దేవుని రాజ్యాన్ని చేరతావు. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి నీ జీవితంలో డాక్టర్లు నీకే రిపోర్ట్ ఇచ్చారో అది కాదు నువ్వు నమ్మాల్సింది. నీకు క్యాన్సర్ అని చెప్పితే ఆ రిపోర్ట్ కాదు నువ్వు నమ్మాల్సింది. మెడికల్ సైన్స్ చెప్పేది అది, కానీ నా దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? నీ క్యాన్సర్ సైతం దేవుడు స్వస్థపరచగలడు, నీ వ్యాధిని సైతం దేవుడు స్వస్థపరచగలడు, నీ బాధను సైతం తీసివేయగలడు. దేవుని రిపోర్ట్ ఎప్పుడు కూడా పరిపూర్ణ విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది. 12 ఏళ్ల నుండి ఆమెకు ఎన్ని రిపోర్ట్లు వచ్చి ఉంటాయి? రక్తస్రావ రోగం కలిగిన స్త్రీకి, అవునా? ఎన్ని ఆసుపత్రులకి వెళ్ళింది ఆమె, వైద్యుల దగ్గర ఆమె ఎంతో ఖర్చు పెట్టుకుని మరింత సంకటపడింది. అంటే ఈ లోపల ఆసుపత్రుల చుట్టూ తిరిగితే మరింత సంకటపడటమే, మరింత సంకటపడటమే, ఉన్నదంతా అక్కడ వదిలించుకొని రావటమే. హల్లెలూయా. కానీ నువ్వు పరమ వైద్యుల దగ్గరకు వస్తే, పరమ వైద్యశాలకు వస్తే, దేవుని దవాఖానాకు వస్తే, హల్లెలూయా, నీవు రూపాయి ఖర్చు పెట్టకుండా, రోకలు ఇవ్వకుండా, పైసలు ఇవ్వకుండా, వెల చెల్లించకుండా ఈ పరిపూర్ణ విశ్వాసమును బట్టి నీవు సమస్తమును పొందుకొనగలవు. అన్న పరమ వైద్యశాలకు వచ్చిందా? సర్కారు దవాఖానాకి వెళ్ళిందా? పరలోక దవాఖానాకు వచ్చిందా? చెప్పాలి. దవాఖానా అంటే అర్థం కలదా? హాస్పిటల్. హల్లెలూయా. అన్న అక్కడికి వెళ్ళింది. మన అన్ని ఆసుపత్రులు తిరుగుతాం, దేవుడి సన్నిధిగా వచ్చింది ఎప్పుడు? అది అర్థమైందా? ఆసుపత్రికి వెళ్ళి అక్కడ డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని రోజుల తరబడి కూర్చోమంటే కూర్చుంటాం, కానీ దేవుని సన్నిధిగా రమ్మంటే ఏంటట? నాకు ఒళ్ళు మండిపోతుంది. అర్థమైందా? రేపు కరోనా వచ్చింది అనుకో, ఎవరికి ఫోన్ చేస్తారా? ఇక మేము మోకాళ్ళేసి లేవడం చేయదు మీకోసం ప్రార్థన. సన్నిధిగా రమ్మంటే రాదు, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోమంటే చేయదు. ఎవరు చేయాలి ప్రార్థన? అంటే నీకు ఇచ్చే దశంభాగానికి, నీకు ఇచ్చే 10 రూపాయల కానికి మాకు రోగం వస్తే నువ్వు రాత్రులు నిద్రపోవడం. ఇప్పుడు అసలు రోగం తెచ్చింది నీకా నాగా? రోగం ఇచ్చింది నీకా నాగా? మనకు ఉండేది ఏంటో చెప్పనా? ఈతకాయ ఇచ్చి పనసకాయ చెప్పేద్దాం అనుకుంటున్నాం. ఏమిచ్చి? ఈతకాయ. దేవునికి ఇచ్చేది అంత ఈతకాయ, మనకు వచ్చేది ఏంటి? పనసకాయ. దేవుడు నిర్ణయించండి. రోగం వచ్చిందంటే పాస్టర్ గారు ప్రార్థన చేయగానే స్వస్థ వచ్చేది, మళ్ళీ మన రోగంలో శబరైపోయి బతికేద్దామని, బేబచ్చంగా బతికేద్దామని. కానీ దేవుడు పాస్టర్ని ప్రార్థన చేయమని ఎప్పుడు చెప్తాడో తెలుసా? అర్థమవుతుందా? ఏమో 12 ఏళ్ళు పట్టిందా యేసుప్రభు దగ్గర రావడానికి? హల్లెలూయా. పాయింట్ అర్థమవుతుందా? 12 ఏళ్ళ తర్వాత దేవుడు అక్కడ అవకాశం ఇచ్చాడండి. మరి మనోడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు బెతెస్దా కోనేటి దగ్గర? చదవండి ఒకసారి. ఎన్ని సంవత్సరాలు? 38 ఏళ్ళు నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు. 38 ఏళ్ళు వ్యాధి ఉన్న మనోడికి ఏమన్నా కొంచెమన్నా గుణం మారిందా? యేసు ప్రభు స్వస్థపరిచాకైనా మారిందా? పర్వాలేదు ఇన్ఫర్మేషన్. యేసు ప్రభు వారు వచ్చి 38 ఏళ్ళ తర్వాత
38 ఏళ్ళు అమ్మ బాబు అయ్యా అక్క చెల్లి మా భార్య పిల్లలు అందరూ వదిలేసి బెత్తేస్తే కోనేటి దగ్గర పడేస్తే ఇక్కడ అక్కడ పడుండి ఆ స్థితికి అలవాటు అయిపోయి నన్ను ఎవడు దించేవాడిని ఇక నా బతికి ఇంతేనని చెప్పి దానికి అలవాటు పడిపోతే దేవుడు దిగొచ్చి పాపం వచ్చి చక్కగా స్వస్థపరిస్తే తర్వాత బుద్ధి మారిందా, గుణం మారిందా? చెప్పాలి. అంటే స్వస్థత నీ గుణాన్ని మార్చదు. గుర్తుపెట్టుకో, స్వస్థత నీ గుణమును మార్చదు. మార్చేది వాక్యమే. మార్చేది నేను చెప్పేది తప్పు అయితే మీరు ఒకసారి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 14. యోహాను సువార్త 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. తొందరగా చదివి పెట్టండి. అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకొని నడువమని నాతో చెప్పమన్నాడు. వారు నీ పరిపెత్తుకొని నడువమని నీతో చెప్పిన వాడని వారిని అడిగి ఆయన ఎవరో స్వస్థత నొందిన వారికి తెలియదు. స్వస్థత ఎవరిచ్చారో కూడా తెలియలేదంట. స్వస్థత ఎవరిచ్చారో కూడా ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. అంటే అసలు యేసు ప్రభువులో తెలియకపోయినా, అసలు యేసు ప్రభువులో తెలిసి ఆయన నమ్మితే, ఆయన పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. ఇవేమి లేకుండా కూడా దేవుడు స్వస్థపరిచాడంటే దేవుడు ఎంత కనికరపడ్డాడు. ఆ పాయింట్ అర్థమవుతుందా లేదా? ఇక్కడ ఏమనుంది? ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియదా. ఆ చోటను గుంపు కూడి ఉండే యేసు తప్పించుకొని పోయాను. ఆ తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి ఇప్పుడు మనోడు ఎక్కడికి వెళ్ళాడు? చర్చికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? చర్చికి వెళ్ళగానే మనోడు యేసయ్య ట్రాకింగ్. అర్థమైందా? అర్థమైందా? ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాడా? మనోడు ఎక్కడ ఉన్నాడో యేసు ప్రభువుని ట్రాక్ చేసుకుంటూ అసలు ఎక్కడ ఉన్నాడు మనోడు? నేను స్వస్థత ఇచ్చాను కదా, నేను ఎవరో అడిగి తెలియలేదు కనీసం. అసలు ఏం చేస్తున్నాడు బిడ్డ పాపం? చర్చికి వెళ్ళాడు కదా, మరి ఈయన ఇక్కడుండి అన్ని చూసేస్తాడు కదా. చూస్తాడా లేదా మన దేవుడు? ఎత్తుకుంటూ 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 వెళ్ళిపోయాడు మనోడు. ఎవరిని? 38 సంవత్సరాల నుంచి బాధపడినాడు. ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ వెళ్ళాడా? వెళ్ళి కనపడగానే అదో ప్రజలాడు అన్నాడు దేవుడు. వ్యవసాయం అన్నాడు. అనగానే నేను స్వస్థపరిచాను, నేను నిన్ను అని చెప్పలేదు ఆయన. ఎన్ని ఇదిగో స్వస్థత. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఎక్కువ కీడు కలగకుండా ఉండాలంటే ఏం చేయకూడదు? పాపం. అంటే 38 ఏళ్ళుగా పడున్నాడంటే దీనివల్ల అంతేగా. మరి ఇప్పుడు 38 ఏళ్ళు తర్వాత దేవుడు స్వస్థత ఇస్తే ఇప్పుడు ఏం చేస్తాడు మనోడు? ఇకను పాపం చేయొద్దంటే పాపంలో ఉన్నాడనే ఆ పాయింట్ అర్థమైందా? ఉన్నాడా? పాపం చేస్తున్నాడా? వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకి తెలియజెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగింది? 16వ వచనం. స్వస్థపరిస్తే యేసు యొక్క హింసకు కారకుడయ్యాడు. యేసయ్య హింసకు కారకుడయ్యాడు. 38 ఏళ్ళు బెంతెస్తా కోనేటి దగ్గర పడుంటే విశ్వాసంతో పని లేకుండా, వీడేటితో పని లేకుండా దేవుడిని స్వస్థపరిస్తే ఇప్పుడు తెలిసిన తర్వాత పాపం చేయొద్దంటే పాపం చేస్తున్నాడు. ఏమన్నాడు? ఆ పాయింట్ అర్థమవుతుంది మీకు? అర్థం కాలేదు? వాళ్ళకి చెప్పకపోతే అడిగి హింసించరు యేసు ప్రభువుని. అవునా? ఎన్ని వాళ్ళకి తెలియజెప్పాడంటారు. అబ్బాయి మీకు తెలియదు కదా, నన్ను స్వస్థపరిచినాడు యేసు, నన్ను స్వస్థపరిచినాడు యేసు చెప్పాడు. వాడు హింసించడం మొదలుపెట్టాడు. అంటే నిన్ను లేవనెత్తినందుకు, నిన్ను స్వస్థపరిచినందుకు, నిన్ను ఒక కుటుంబంలో కలిపినందుకు, నిన్ను గుడికి పంపినందుకు, కోనేడు దగ్గర ఎక్కడ పంపాడు? ఆయన చర్చికి పంపించాడా? దేవాలయానికి పంపించాడా? పంపిస్తే దేవుడు వెళ్ళి ఎత్తికి వెళ్ళి పట్టుకొని మరి అరే పాపం చేయకుండా అన్నాడా? అన్నాడా? లేదు. అంటే పాపం చేయొద్దని చెప్తావా? నేనే చెప్తా పాపం. నువ్వు పాపం చేయొద్దని నాకు చెప్పడం ఏంటి? నేను ఇప్పుడు పాపం చేస్తాను, నేను ఇప్పుడు పాపం చేస్తాను అని వెళ్ళి స్వస్థపరిచిన వాడు యేసుని యూదులకి తెలియజెప్పాడు. ఇంకా మీరు
18వ వచనం చూస్తే యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. యూదులు ఆయన చంపాలని మరి ఎక్కువ ప్రయత్నం చేశారు. అంటే మరి ఎక్కువ ప్రయత్నానికి కారణం ఎవరు? ఈ స్వస్థపడినవాడు. ఈ స్వస్థపడినవాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. మన జీవితాల్లో దేవుడు స్వస్థత ఇస్తే, మన జీవితాల్లో దేవుడు ఆనందాన్ని ఇస్తే, మన జీవితాల్లో దేవుడు సంతోషాన్ని ఇస్తే, మన జీవితంలో దేవుడు రక్షణ, విమోచన, విడుదల, ప్రతిష్ట ఇవన్నీ ఇచ్చాడా? పరిశుద్ధత ఇవన్నీ ఇచ్చాడా? పరలోక రాజ్య భాగ్యము, నిత్య జీవం ఇవన్నీ ఇచ్చాడా? ఇస్తే యేసు ప్రభువారి హింసకు మన కారకులుగా ఉండకూడదు. యేసు ప్రభువారి హింసకు కారకులు. ఆయన మరలా మనం సిలువేయకూడదు. మన జీవితం మరలా ఆయన సిలువేయకూడదు. మనం లోకంతో స్నేహం చేయకూడదు. ఇతను సరికొత్త అనుభవం కోసం ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. యేసయ్యతో అంటు పెట్టుకొని ఉండాల్సిన వ్యక్తి, యేసయ్యతో కలిసి ఉండాల్సిన వ్యక్తి, యేసయ్యని వెంబడించాల్సిన వ్యక్తి. అయితే పెళ్లి యూదులతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. యూదుల దగ్గర మంచి పేరు పొందాలనుకున్నాడు. ఏమైపోయింది జీవితం? హల్లెలూయా. అంటే మరి ఎక్కువ కీడు నీకు కలగకూడనట్లుగా పాపం చేయొద్దంటే పాపం చేసే ఇంకా ఎక్కువ కీడు కలుగుతుందా? కలిగితే 38 ఇంటూ 2 వేసుకోండి. మ్యాథమెటిషియన్స్ ఎక్కడే ఉన్నారు? మేడం గారు అవునా కదా? 38 2 లెక్కేసుకోండి. మరి అంతే అది ప్రేమ దేవుడు పెట్టారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించొద్దు. లోకంతో అనుభవపూర్వక జ్ఞానం మనకొద్దు. మనకు దేవునితోనే అనుభవం మనం సంపాదిద్దాం. వాక్యం చుట్టూనే మన అనుభవాలు మనం కూడబెట్టుకుందాం. హల్లెలూయా. లేచిన పరిశుద్ధులారా, లేచి నిలబడదాం. పరిశుద్ధులారా, మనందరము దేవుని ఆరాధన చేద్దాం. దేవునికి ఇష్టంగా జీవిద్దాం. దేవునికి ప్రియులుగా జీవిద్దాం. అనుభవపూర్వక జ్ఞానము, విశ్వాసము ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించను. మనకు సాతాను అనుభవపూర్వక జ్ఞానం మనకొద్దు. దేవుని యొక్క అనుభవపూర్వక జ్ఞానం భయభక్తులకు మూలమైంది. యెహోవా